11. Great. Okay, so in our previous class, we are understanding about primary pages, kada? And then we discussed about savable data pages. And a particular savable data page lo again primary concept use cheskoni how to insert a new record into our table and chesam. Okay, so let me open that table. So ఈ పర్టికులర్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి, సో జస్ట్ టు ఇన్సర్ట్ వన్ సింగిల్ రికార్డ్ మనకు తెలిసింది ఏంటంటే ఇట్ కెన్ బి డన్ విత్ ఓబీజే సేవ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దిస్ కెన్ బి డన్ యూజింగ్ సేవబుల్ డేటా పేజ్ ఆల్సో అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. This conference will now be recorded. ఓకే, సో ఈ పర్టికులర్ రికార్డ్ ఇన్సర్ట్కి ఓబీజే సేవ్ చేయొచ్చు ఆర్ సేవబుల్ డేటా పేజ్ కూడా చేయొచ్చు అనుకున్నాం. అండ్ ఇప్పుడు సేవబుల్ డేటా పేజ్ యూజ్ చేసుకొని అండ్ ఫర్ దాట్ డేటా ట్రాన్స్ఫార్మ్లో డేటా కాపీ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఓబీజే సేవబుల్ డేటా పేజ్ని మనం ఫ్లో రూల్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం. సో మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వన్స్ దిస్ టేబుల్ ఈస్ కంప్లీట్లీ బిల్డ్, ఓకే, మేబీ ఒక టేబుల్ ఒక 1000 ఆర్ 2000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాల్సి వస్తుంది అంటే వీఆర్ సపోజ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మెంబర్ సర్చ్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిజైన్ ఎలా ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ లోన్స్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. మీనింగ్ ఒక లోన్ని రిజిస్టర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఇది. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనుకోండి, న్యూ మీద మౌస్ ఓవర్ చేస్తే బిలో దట్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ అండ్ బిలో దట్ అకౌంట్స్ రిజిస్ట్రేషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు. సేమ్ థింగ్ రియల్ యూజర్స్కి ఎలా కనిపిస్తాయి. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఆప్షన్ 1 లోన్స్, ఆప్షన్ 2 క్రెడిట్ కార్డ్, ఆప్షన్ 3 మేబీ సేవింగ్స్ అకౌంట్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వన్ ఆఫ్టర్ అనదర్ ఉండొచ్చు. బట్ జనరల్గా రియల్ టైంలో ఇలా ఉండవు. రియల్ టైంలో ఒక యూజర్కి స్ట్రైట్ ఒక ఆప్షన్ లాగా ఉంటుంది, మేబీ ఇక్కడ ఒక బటన్ లాగా ఉండొచ్చు. సో క్రియేట్ ఇంటరాక్షన్ అన్నట్టు ఒక మెయిన్ బటన్ లాగా ఉండొచ్చు. ఆ మెయిన్ బటన్ క్లిక్ చేస్తే దెన్ అదంతా హైడ్ అయిపోయి ఎడిషనల్గా ఒక 3 or 4 బటన్స్ చూపిస్తాం. సో కన్సిడర్ మెయిన్ పోర్టల్లో దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ క్రియేట్ ఇంటరాక్షన్ అని ఒక బటన్. ఈ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఒక న్యూ స్క్రీన్ లాగా అవైలబుల్ అయ్యి అండ్ అందులో ఒక 4 బటన్స్ లాగా ఉండొచ్చు, మేబీ 4 బటన్స్. సంథింగ్ రిలేటెడ్ టు లోన్స్ రిజిస్ట్రేషన్ అనేది, సంథింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఫైనల్గా ఆల్రెడీ ఏ మెంబర్ అన్నట్టు ఉండొచ్చు. సో ఇప్పుడు లోన్స్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మన ఎగ్జిస్టింగ్ ఫ్లో రూల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ హౌ టు ఎగ్జిక్యూట్ వన్ ఫ్లో రూల్, అది మనకు అర్థం అవ్వాలి ఈరోజు. అండ్ ఆన్ దిస్ బటన్ క్లిక్ మేబీ సమ్ అదర్ ఫ్లో రూల్ ఉంటే హౌ టు కాల్ దాట్. అండ్ ఈ బటన్ మీద మేబీ 3rd ఫ్లో రూల్. సో ఇది రన్ చేస్తే బటన్ క్లిక్ మీద ఫ్లో రూల్ రన్ అయ్యి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇలా కనిపించాలి. అంటే నార్మల్గా ఫ్లో రూల్ రన్ చేస్తే ఎలా వస్తుందో ఈ బటన్ క్లిక్ మీద చేసినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే రావాలి. అండ్ సిమిలర్గా సెకండ్ బటన్ క్లిక్ చేస్తే మాన్యువల్గా ఫ్లో రూల్ ఎలా రన్ చేస్తే వస్తుందో అలాగే రావాలి విత్ ఐడి జనరేషన్స్, అంతే కదా. ఇక్కడ C-1 C-2 ఇలా ఐడీస్ జనరేట్ అవుతూ వస్తాయి. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్ ఆల్రెడీ ఏ మెంబర్ అనుకోండి, ఇఫ్ వి క్లిక్ ఆన్ దిస్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే దేర్ షుడ్ బి వన్ పాపప్ షోయింగ్ అప్. ఓకే, ఇఫ్ వి క్లిక్ ఆన్ దిస్ దేర్ షుడ్ బి వన్ పాపప్ షోయింగ్ అప్ అండ్ ఆ పాపప్లో ప్లీజ్ ఎంటర్ అకౌంట్ నెంబర్ అన్నట్టు ఒక టెక్స్ట్ బాక్స్ ఉండాలి. అక్కడ అకౌంట్ నెంబర్ ఇది ఎంటర్ చేసాం అనుకుంటే 1 2 3 4 వాట్ ఎవర్, ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దెన్ ఏం జరగాలి. సో కస్టమర్ అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ క్రియేషన్ డేట్, స్టేట్, సిటీ, కంట్రీ, ఇలా ఈ టేబుల్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం రావాలి. ఓకే, సో అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ సమ్ స్క్రీన్ అనేది చూపిస్తున్నాము. అంటే ఇది క్లిక్ చేసినప్పుడు కూడా ఫైనల్గా ఒక స్క్రీన్ అంటే ఒక సెక్షన్ డిస్ప్లేయింగే. ఫర్ దట్ సెక్షన్ డిస్ప్లే బ్యాక్గ్రౌండ్లో ఫ్లో యాక్షన్ రన్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫ్లో రూల్ రన్ అవుతుంది. అండ్ సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ దేర్ షుడ్ బి సమ్ స్క్రీన్ టు బి డిస్ప్లేడ్ యాజ్ లైక్ ఎన్ పాపప్, అంటే ఒక సెక్షనే పాపప్ లాగా లాంచ్ చేసుకోవాలన్నట్టు. అండ్ ఆ సెక్షన్ని ఫ్లో యాక్షన్ నుంచి కాల్ చేస్తాము అండ్ ఆ ఫ్లో యాక్షన్ని ఫ్లో రూల్ నుంచి చేస్తాం జనరల్లీ.
సో అంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక ఫ్లో రూల్ రన్ అవ్వాలి, అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన ఒక ఫ్లో రూలే రన్ అవ్వాలి, లాంచింగ్ ఇట్ లైక్ అండ్ పాపప్, అది మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో హౌ టు లాంచ్ ఏ ఫ్లో రూల్ ఆన్ బటన్ క్లిక్ అనేది చూస్తాం. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే దట్ ఫ్లో రూల్ షుడ్ బి లాంచ్డ్ లైక్ ఏ నార్మల్ డాక్యుమెంట్. సో ఇది నార్మల్ డాక్యుమెంట్ స్క్రీన్ అంటారు. అండ్ ఇది క్లిక్ చేస్తే దట్ ఫ్లో రూల్ షుడ్ బి లాంచ్డ్ లైక్ ఎన్ పాపప్, పాపప్ ఆర్ మోడల్ డైలాగ్ అంటారు. ఓకే, సో అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, హౌ టు లాంచ్ ఏ ఫ్లో రూల్ ఆన్ బటన్ క్లిక్ అదొకటి, అండ్ లాంచ్ అయిన తర్వాత అది నార్మల్ డాక్యుమెంట్ లాగా ఎలా లాంచ్ అవ్వాలి, ఆర్ ఒక పాపప్ లాగా ఎలా లాంచ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ బటన్ మీద 4 టైమ్స్ క్లిక్ చేసాం అనుకోండి, దెన్ ఫ్లో రూల్ 4 టైమ్స్ రన్ అయినట్టు 4 డిఫరెంట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ క్రియేట్ అవుతాయి, జనరల్గా 4 కస్టమర్స్ రిజిస్టర్ అయినట్టు. అండ్ ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇది కూడా ఒక ఫ్లో రూల్నే రన్ చేస్తుంది, ఫ్లో రూలే బట్ పాపప్ లాగా వస్తుంది, ఫ్లో రూలే రన్ అయ్యేది. జనరల్గా ఫ్లో రూల్ రన్ అవుతుంది అనుకుంటే, సో ఇక్కడ ఆల్రెడీ మెంబర్ అని క్లిక్ చేస్తున్నాను, ఐ వాంటెడ్ టు సెర్చ్ ఫర్ కస్టమర్ 1, అగైన్ క్లిక్ చేస్తున్నాను, ఇంకొక పాపప్ వస్తుంది, సెర్చ్ ఫర్ కస్టమర్ 2, ఫర్ థర్డ్ టైం సెర్చ్ ఫర్ కస్టమర్ 3, ఇలా చేస్తున్నాం. అంటే 3 టైమ్స్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్లో రూల్ 3 టైమ్స్ రన్ అయినట్టే కదా, జస్ట్ ఇక్కడ లాగానే. సో 3 టైమ్స్ రన్ అయినట్టే. సో 3 టైమ్స్ ఫ్లో రూల్ రన్ అయింది అంటే జనరలీ దేర్ షుడ్ బి 3 వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్. బట్ ఇక్కడ కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవటం అనేది 100% మీనింగ్ఫుల్. అండ్ ఇక్కడ మెంబర్ని సెర్చ్ చేస్తున్నప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవటం అనేది డజంట్ మేక్ సెన్స్. మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ హెచ్ఆర్ ఏం చేస్తారు, ఆన్ బోర్డ్ ప్రాసెస్ అనేది రన్ చేస్తారు, మీనింగ్ ఒక ఎంప్లాయీ ఐడి, ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ డే మేబీ మీకు ఎంప్లాయీ సెర్చ్ అని కనిపిస్తే మీకు తెలిసిన ఒక 10 ఎంప్లాయీ ఐడి సెర్చ్ చేసేస్తారు. సో ఇన్ దట్ సినారీ ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో సమ్ ఫ్లో రూల్ ఒక సెక్షన్ ఇవే లోడ్ అవుతున్నాయి, బట్ అక్కడెప్పుడు ఐడి జనరేషన్ అనేది జరగకూడదు, అంతే కదా. మీరు ఒక పర్సన్ని సెర్చ్ చేస్తే దానికి కూడా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అయింది అనుకోండి, అది కూడా సో అండ్ సో టేబుల్లో స్టోర్ అవుతాం, ఎందుకు, వేస్ట్ కదా. సో కొత్తగా రిజిస్టర్డ్ కస్టమర్ చూసుకోవటం మీనింగ్ఫుల్. అండ్ సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఐడి జనరేషన్స్ జరిగి అది కూడా ఒక టేబుల్లో మెయింటైన్ చేయడం అనేది యూజ్లెస్. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఫ్లోర్ ఐడి జనరేషన్ షుడ్ హ్యాపెన్, అండ్ టు షో అండ్ పాపప్ హియర్ ఫ్లో రూల్ని పాపప్లా డిస్ప్లే చేస్తున్నాం, బట్ వేరే మెథడ్ ఉంటుంది, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో అంటే ఇది క్లిక్ చేస్తున్నప్పుడు ఫ్లో రూల్ అనేది ఒక పాపప్లా డిస్ప్లే చేస్తాము, ఫ్లో ఎగ్జిక్యూషన్ షుడ్ హ్యాపెన్ వితౌట్ ఐడి జనరేషన్, అది మనకు తెలియాలి. ఓకే, ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్ షుడ్ హ్యాపెన్ వితౌట్ ఐడి జనరేషన్. సో జనరల్గా ఫ్లో రూల్ వితౌట్ ఐడి జనరేషన్ అంటే ఏం చేస్తారు, ఆ ఫ్లో రూల్కి ప్రాసెస్ ట్యాబ్లో క్రియేట్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని మనం అన్చెక్ చేస్తాం జనరల్గా. సో క్రియేట్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని అన్చెక్ చేస్తే తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే రన్ ఆప్షన్ కూడా ఉండదు అని, మీనింగ్ యూ కెనాట్ రన్ ఏ ఫ్లో వితౌట్ దట్ చెక్ బాక్స్ అనే కదా. ఒక ఫ్లో రూల్ రన్ అవ్వాలంటే మాన్యువల్గా ఫ్లో రూల్ రన్ అవ్వాలంటే దెన్ ఆ ఆప్షన్ మ్యాండేటరీ, క్రియేట్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది మ్యాండేటరీ. బట్ ఇప్పుడు ఎవ్రీ టైం ఫ్లో రూల్ రన్ చేస్తున్నప్పుడు ఆర్ ఎవ్రీ టైం కస్టమర్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఫ్లో రూల్ ఎగ్జిక్యూట్ అవ్వటం, దానికి ఐడి జనరేషన్ అవటం అనేది కరెక్ట్ రిక్వైర్మెంట్ కాదు. సో ఫర్ దట్ ఏం చేస్తామంటే హియర్ ఫ్లో రూల్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ వితౌట్ ఐడి జనరేషన్ అనేది కాకుండా ఫ్లో రూల్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ టెంపరరీ ఐడి జనరేషన్. అంటే ఇది క్లిక్ చేస్తే ఫ్లో రూల్ రన్ అవ్వాలి, ఫర్ దట్ ఐడి జనరేషన్ అనేది మ్యాండేటరీ, బట్ ఐడిని టెంపరరీగా జనరేట్ చేస్తాం. అంటే టెంపరరీ ఫర్ దట్ స్క్రీన్ లోడ్ అవ్వడానికి కోసమే ఐడి జనరేట్ అవుతుంది, తర్వాత డిలీట్ అయిపోతుంది. సో టెంపరరీ ఐడి జనరేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన రిక్వైర్మెంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ టు రన్ ఏ ఫ్లో రూల్ ఆన్ బటన్ క్లిక్, అండ్ హౌ టు రన్ ఏ ఫ్లో రూల్ యాజ్ లైక్ ఎన్ పాపప్,
or model dialog, and how to make a flow rule generating one temporary work object ID. సో టెంపరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అవ్వాలి. అండ్ తర్వాత ఈ పాపప్ ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఏమైనా డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే బిలో దాట్ సమ్ డేటా అనేది పుల్ అవుట్ అవ్వాలి. ఈ టేబుల్ నుంచి డేటా పుల్ అవుట్ అవ్వాలి. సో అంటే ఎంప్లాయీ ఐడితో ఆర్ ఈ అకౌంట్ నెంబర్తో ఒక క్యాండిడేటే ఉంటాడు కదా, ఓన్లీ వన్ క్యాండిడేట్. సో అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ సబ్మిట్ బటన్ వీఆర్ పుల్లింగ్ అవుట్ వన్ సింగిల్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. సో వీఆర్ పుల్లింగ్ అవుట్ వన్ సింగిల్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. సో టు పుల్ అవుట్ వన్ సింగిల్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్ మనం జనరల్గా యాక్టివిటీ అయితే ఓబీజే ఓపెన్ యూస్ చేస్తాం. ఆర్ డేటా పేజెస్ అనుకుంటే సింగిల్ పేజ్ స్ట్రక్చర్ డేటా పేజ్ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్లో ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్ లెట్ us గో ఫర్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ ఓబీజే ఓపెన్. సో ఇదన్నమాట మన రిక్వైర్మెంట్. సో ఈ హోల్ రిక్వైర్మెంట్లో ఫ్లో రూల్స్ని ఎలా కాల్ చేయాలి బటన్ మీద, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎలా జనరేషన్ చేయాలి, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఓబీజే ఓపెన్ మీద ఎలా వర్క్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, మనకి ఇక్కడ లోన్స్ రిజిస్ట్రేషన్ అని డైరెక్ట్గా కనపడకూడదు. సో క్రియేట్ ఇంటరాక్షన్ అని కనపడాలి. సో అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే ఆర్ ఇక్కడ నుంచి రన్ చేస్తే, అంటే రన్ చేయడం అంటే అదొక ఫ్లో రూల్ ఉండాలి కదా. సో అంటే దేర్ షుడ్ బి వన్ మెయిన్ ఫ్లో రూల్ విత్ ద నేమ్ క్రియేట్ ఇంటరాక్షన్. సో ఆ ఫ్లో రూల్ రన్ చేస్తే ఇమీడియట్గా స్క్రీన్లో ఐ హ్యావ్ టు గెట్ మేబీ 2 ఆప్షన్స్ అనుకోండి. సో మనం ఇక్కడ నుంచి క్రియేట్ ఇంటరాక్షన్ అని క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఒక స్క్రీన్ లోడ్ అవ్వాలి విత్ 2 బటన్స్, లోన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్రెడీ మెంబర్ అనేది. సో ఇప్పుడు నేను లోన్స్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఫైన్, నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి ఐడి జనరేషన్ అవ్వదు. సో ఇది క్లిక్ చేస్తే ఐడి జనరేషన్ అవ్వాలి. బట్ బిఫోర్ దాట్ ఈ స్క్రీన్ ఎలా లోడ్ అవుతుంది? బై రన్నింగ్ దిస్ ఫ్లో కదా, బై రన్నింగ్ దిస్ ఫ్లో ఈ స్క్రీన్ లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఫ్లో రూల్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి వితౌట్ ఐడి జనరేషన్. అర్థమవుతుందా? సో రిక్వైర్మెంట్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి క్రియేట్ ఇంటరాక్షన్ క్లిక్ చేస్తే సో అది ఫ్లో రూల్ ఎగ్జిక్యూషనే. సో ఫ్లో రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకు ఒక సెక్షన్ ఇవన్నీ వస్తాయి. బట్ హియర్ ఆల్సో ఐడి షుడ్ నాట్ హ్యాపెన్. అంటే దాని మీద క్లిక్ చేస్తే ఫ్లో షుడ్ హ్యాపెన్ వితౌట్ ఐడి జనరేషన్. అండ్ ఇది క్లిక్ చేస్తే ఫ్లో రూల్ రన్ అవ్వాలి, ఐడి జనరేషన్ కూడా జరగాలి. అండ్ ఇది క్లిక్ చేస్తే ఐడి జనరేషన్ లేకుండా ఫ్లో రూల్ రన్ అవ్వాలి యాజ్ లైక్ పాపప్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో లెట్ us try to work on this requirement step by step. సో ఫస్ట్ ఇప్పుడు ఒక ఫ్లో రూల్ క్రియేట్ చేద్దాము, కన్సిడరింగ్ ఇట్ లైక్ క్రియేట్ ఇంటరాక్షన్. క్రియేట్ ఇంటరాక్షన్ అనే ఫ్లో చేద్దాం. అండ్ ఈ రెస్పెక్టివ్ ఫ్లో ఇక్కడ క్రియేట్ ఇంటరాక్షన్ క్లిక్ చేస్తే మన రిక్వైర్మెంట్ ఏమవ్వాలి? లోన్స్, మేబీ క్రెడిట్ కార్డ్, ఇలా మల్టిపుల్ థింగ్స్ రావాలి కదా. ఫర్ దాట్ ఈ ఫ్లో రూల్ క్రియేట్ ఇంటరాక్షన్ అనే ఫ్లో రూల్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో చేసుకుంటే బెటర్ కదా. సమ్వేర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో చేస్తున్నామంటే దానికి టాప్లో సమ్ కైండ్ ఆఫ్ లోన్స్ ఉండొచ్చు అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఇలా ఉండొచ్చు. అంటే పేరెంట్ క్లాసెస్లో నుంచి ఈజీగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో లెట్ us create all these rules in our implementation work class. Okay, so let me create one flow rule. Okay, we know how to create flow. So right click, create process flow, maybe create interaction అనుకోండి. So create interaction and let me create and open. సో ఫర్ దిస్ మనకు ఒక ఫ్లాక్షన్ కావాలి కాబట్టి జస్ట్ డబల్ క్లిక్ ఆన్ దిస్. ఎప్పుడైనా మీరు రియల్ టైంలో రివర్స్ వేలోనే వెళ్తారు. మనం స్టార్టింగ్ ఎలా నేర్చుకున్నాం? ఫస్ట్ వాట్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ టు బి క్రియేటెడ్ అనేది ఫస్ట్ అవి క్రియేట్ చేసుకున్నాం. తర్వాత అది సెక్షన్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి, అండ్ తర్వాత అది ఫ్లాక్షన్లో ఎలా ఇంక్లూడ్ చేస్తాం, దెన్ ఫ్లో రూల్ ఇలా చూసుకున్నాం. బట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు రివర్స్లో చేస్తారు.
ఫస్ట్ ఫ్లోర్లు క్రియేట్ చేసి తర్వాత ఫ్లాక్షన్ అండ్ అక్కడి నుంచి సెక్షన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తారు. సో లెట్ us ఆల్సో ఫాలో ద సేమ్. ఓకే, సో ఫస్ట్ ఫ్లోర్లు క్రియేట్ చేసుకున్నాం అండ్ ఇక్కడి నుంచి ఒక ఫ్లాక్షన్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నాను. అది అవైలబుల్గా లేదు. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ. సో క్రియేట్ అండ్ ఓపెన్. అండ్ ఇక్కడ ఒక సెక్షన్ కూడా కావాలి. మేబీ దట్ ఈస్ లైక్ create interaction section. Okay, so let me open from here. So create and open. Okay, so as of now ఒక empty section create చేసుకోండి and ఒక empty flow flaction rule and ఒక empty flow rule. And for this process tab లో జనరల్గా ఇది క్లిక్ చేయకపోతే మనకి రన్ ఆప్షన్ కనపడదు. ఇది క్లిక్ చేస్తాం. సో ఇది క్లిక్ చేస్తున్నామంటే ఐడి జనరేషన్ కూడా జరిగిపోతుంది. సో దీనికి ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఐడి జనరేషన్ జరిగిపోతుంది. బట్ ఇప్పుడు మనకి ఐడి జనరేషన్ అవసరం లేదు. ఇది క్రియేట్ ఇంటరాక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి ఐడి జనరేట్ అవ్వాలి. బట్ దీనికి ఐడి జనరేషన్ అవసరం లేదు. ఫర్ దాట్ మనకి టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు హౌ టు క్రియేట్ టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అని అడిగితే దిస్ ఈస్ ద ఆప్షన్. సో ఇక్కడ క్రియేట్ టెంపరరీ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో అంటే ఫ్లోరల్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఐడి జనరేషన్ బట్ ఆన్ టెంపరరీ బేసిస్. ఓకే, సో తర్వాత దీనికి సమ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే స్క్రీన్ కూడా వస్తుంది జనరల్లీ. సో దాన్ని మనం స్కిప్ చేసుకోవాలనుకుంటే పివై డిఫాల్ట్, పివై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అండ్ దీనికి డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ సేవ్ ఇట్. ఓకే, లెట్ మీ మేక్ ఇస్ ఆఫ్ అండ్ సేవ్ ఇట్. అండ్ ఈ పర్టిక్యులర్ మెయిన్ రూల్ని మనం అప్లికేషన్ డెఫినిషన్ నుంచి కాల్ చేస్తే అక్కడి నుంచి ఈజీగా చేసుకోవచ్చు. లెట్ మీ యాడ్ అప్లికేషన్ డెఫినిషన్ అండ్ ఇది ఏ క్లాస్ ఎస్ డాష్ ఎస్ బ్యాంకింగ్ డాష్ వర్క్, అంతే కదా. ఓకే, అండ్ ఫర్ దిస్ ఇది అవసరం లేదు, లెట్ us రిమూవ్ దిస్. అండ్ ఫర్ దిస్ ఇక్కడ మీరు ప్రిఫిక్స్ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంపాక్ట్ ఉండదు, బికాస్ ఈ ఫ్లోరల్ ఎగ్జిక్యూషన్ వితౌట్ ఐడి జనరేషన్. సో ఇంకా ప్రిఫిక్స్ ఎందుకు? సో ఇక్కడ మీరు ఏమి ఇచ్చినా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్. ఓకే ఫైన్. సో ఇక్కడ నుంచి మనం రన్ చేసి చూస్తే క్రియేట్ ఇంటరాక్షన్ కనిపిస్తుంది అండ్ ఇందులో సెక్షన్ని మనం ఇంకా కస్టమైజ్ చేయలేదు. సో ఇప్పుడు క్రియేట్ ఇంటరాక్షన్ రన్ చేస్తే ఐ హ్యావ్ టు షో ఏ సెక్షన్ విత్ 2 buttons. We have to show section with 2 buttons. So for that ఒకసారి టెంప్లేట్ ని 2x2 కింద మార్చుకుందాం. And let me insert a button here. Actions button. And for this also ఒక బటన్ లాగా క్రియేట్ చేసుకోండి. అండ్ దిస్ వన్ దీని మీద క్లిక్ చేస్తే మన ఎగ్జిస్టింగ్ లోన్స్ అనేది కనిపించాలి. సో లోన్స్ రిజిస్ట్రేషన్. ఓకే, అండ్ ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ ఏం జరగాలి? సో దేర్ షుడ్ బి లైక్ కెన్ ఫ్లోరల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫర్ దట్ ఐడి జనరేషన్ షుడ్ హ్యాపెన్. అంటే ఇక్కడ ఈవెంట్ షుడ్ బి క్లిక్, అంతే కదా, క్లిక్ ఈవెంట్. అండ్ యాక్షన్ ఈజ్ లైక్ రన్నింగ్ ఏ ఫ్లో రూల్. ఓకే, రన్నింగ్ ఏ ఫ్లో రూల్ అండ్ ఫర్ దట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ యాక్షన్స్లో క్రియేట్ వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్గా వర్క్ అంటే ఏంటి? వర్క్ ఆబ్జెక్ట్ ఐడియే కదా, అది ఎలా క్రియేట్ అవుతుంది? ఫ్లో రూల్ రన్ అయితేనే కదా. అంటే రన్ వన్ ఫ్లో రూల్ అని మీకు డైరెక్ట్గా లేకుండా సో క్రియేట్ వర్క్ అని ఉంటుంది. సో క్రియేట్ వర్క్ సెలెక్ట్ చేస్తే వాట్ ఈస్ దట్ ఫ్లో రూల్ అని అడిగేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు బటన్ క్లిక్ మీద ఏ ఫ్లో రూల్ కాల్ చేయాలి? లోన్స్ రిజిస్ట్రేషన్ ఫ్లోనే కదా. అంటే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ సెలెక్ట్ దట్ క్లాస్. అండ్ అందులో ఉన్న ఫ్లో రూల్ సజెషన్గా వస్తుంది. లెట్ మీ సబ్మిట్ దిస్. అండ్ ఫర్ దిస్ ఇక్కడ మనకు ఫ్లో రూల్ కాల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆ ఫ్లో రూల్ ఇంకా స్టిల్ క్రియేట్ చేయలేదు, అంతే కదా. ఓకే, సో ఆల్రెడీ ఏ మెంబర్ అన్నట్టు ఒక ఫ్లో రూల్ ఉండాలి.
సో ఇది క్లిక్ చేస్తే ఆ ఫ్లో రూల్ రన్ అవ్వాలి, బట్ ఐడి జనరేషన్ అనేది జరగకూడదు. అండ్ దట్ స్క్రీన్ షుడ్ బి డిస్ప్లేయింగ్ ఇట్ లైక్ ఎన్ పాపప్. అంతేనా? సో దట్ స్క్రీన్ షుడ్ బి డిస్ప్లేడ్ లైక్ ఎన్ పాపప్. సో ఫస్ట్ ఒక ఫ్లో రూల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, యాక్షన్స్ క్రియేట్ లాగా ఒక ఫ్లో రూల్ చేస్తున్నాం. మేబీ ఆల్రెడీ ఏ మెంబర్, ఆల్రెడీ మెంబర్ అనేది ఫ్లో రూల్ అనుకోండి. సో క్రియేట్ అండ్ ఓపెన్, అండ్ ఫర్ దిస్ దేర్ షుడ్ బి వన్ ఫ్లాక్షన్ కదా. ఇక్కడ నుంచి ఫ్లాక్షన్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ అండ్ ఓపెన్, అండ్ ఇక్కడ నుంచి ఒక సెక్షన్ క్రియేట్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ అంతా సేమే. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఆ టెంపరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి చెక్ బాక్స్ క్లిక్ చేయడమే, అంతకు మించి మీకు కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు. ఓకే, సో లెట్ మీ క్రియేట్ దిస్ సెక్షన్. సో లెట్ మీ సేవ్ దిస్ ఫర్ నౌ, అండ్ ఆ ఫ్లాక్షన్ సేవ్ చేద్దాం. అండ్ ఆ ఫ్లో రూల్లో అగైన్ ఆ డమ్మీ స్క్రీన్ స్కిప్ చేయాలి కదా. సో మార్క్ దిస్ బట్ విత్ సమ్ టెంపరీ ఐడి. అండ్ ఆ డమ్మీ స్క్రీన్ స్కిప్ అవ్వాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ దీస్ థింగ్స్. ఎవ్రీథింగ్ తెలిసిన కాన్సెప్ట్స్. సో లెట్ మీ మేక్ దిస్ డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ సేవ్. సో అంటే సెకండ్ ఫ్లో రూల్ కూడా క్రియేట్ చేసుకున్నాం. అండ్ నౌ ఈ ఫ్లో రూల్ మనం ఎక్కడి నుంచి కాల్ చేయాలి? ఆన్ దిస్ బటన్ క్లిక్ కదా. ఈ బటన్ క్లిక్ మీద ఐ హ్యావ్ టు కాల్ దట్ ఫ్లో రూల్, బట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ అండ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పాపప్. సో అంటే జస్ట్ ఓపెన్ దిస్ వన్, యాక్షన్స్లో యాడ్ అన్ ఈవెంట్ క్లిక్, నో డౌట్. అండ్ తర్వాత వాట్ షుడ్ బి ద యాక్షన్? సో వీ వాంటెడ్ టు డిస్ప్లే ఆర్ వీ వాంటెడ్ ఎగ్జిక్యూట్ వన్ ఫ్లో రూల్ ఇన్ పాపప్ ఆర్ మోడల్ డైలాగ్. సో పాపప్ అయినా మోడల్ డైలాగ్ అయినా సేమ్. సో క్లిక్ ఆన్ ఆల్ యాక్షన్స్, ఫ్లో ఇన్ మోడల్ డైలాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫ్లో ఇన్ మోడల్ డైలాగ్. సో ఇది యూస్ చేస్తే వాట్ ఈస్ దట్ ఫ్లో రూల్ నేమ్ అని అడుగుతుంది. సేమ్ క్లాసే కాబట్టి ఆల్రెడీ ఏ మెంబర్ అనే ఫ్లో రూల్ని మనం కాల్ చేయాలి యాజ్ లైక్ అండ్ పాపప్. సో జస్ట్ సింప్లీ సబ్మిట్ దాట్. ఓకే, సో దీనికి నేమ్ కూడా మాడిఫై చేద్దాం. సో ఆల్రెడీ మెంబర్. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. సో ఒకసారి మెయిన్ ఫ్లో రూల్ ఇక్కడ నుంచి రన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు క్రియేట్ ఇంటరాక్షన్ ఒకటే కనిపించాలి. సో ఇదొక ఫ్లో రూల్. సో ఇది క్లిక్ చేస్తే ఒక ఫ్లో రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ వితౌట్ ఐడి. సో ఇది రాకూడదు. ఓకే, సో లెట్ మీ రన్ ఇట్ అగైన్. సో ఫ్లో రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి వితౌట్ ఐడి జనరేషన్. అండ్ యాజ్ యూజువల్గా మన స్క్రీన్ వస్తుంది. ఐడి జనరేషన్ ఎందుకు అవుతుంది? ఓకే, సో మన ఫ్లో రూల్ రన్ అవుతుంది, సెక్షన్ లోడ్ అవుతున్నాయి, అండ్ మీకు ఎక్కడ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది కనిపించట్లేదు, అంతే కదా. సో ఎక్కడ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కనిపించట్లేదు. సో నా మై క్వశ్చన్ ఏంటంటే సమ్మన్ హ్యాస్ టు ఆన్సర్. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఈ రెస్పెక్ట్ టు థింగ్ సమ్ స్క్రీన్ లోడ్ అయింది బికాస్ ఆఫ్ సమ్ ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్. అండ్ ఫర్ దిస్ ఇప్పుడు మనం క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే పీవై వర్క్ పేజ్ ఉంటుందా ఉండదా? పీవై ఐడి 100% లేదు, ఐ కెన్ సీ దట్. సో ఇప్పుడు పీవై వర్క్ పేజ్ అసలు ఎగ్జిస్టింగ్ గా ఉంటుందా ఉండదా క్లిప్ బోర్డ్ లో? జస్ట్ సమ్వన్ టెల్ మీ. ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుందా ఉండకూడదా? ఉంటుంది సార్. షూరా? ఈస్ దర్ ఎనీవన్ సేయింగ్ నో? సో ఇప్పుడు ఈ ఫ్లో రూల్ రన్ అయిందంటే సమ్ డేటా పీ వర్క్ పేజ్ మీద ఉండాలని మీరు అంటున్నారు. సో పీ వర్క్ పేజ్ ఉంది అంటే దానిలో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అంటే పీవైఐడి అనే ప్రాపర్టీ కూడా ఉండాలి కదా. సో దానికి వాల్యూ ఏంటి? పీవైఐడి ప్రాపర్టీ ఉంటుందా ఉండదా? పీవైఐడి ప్రాపర్టీ ఉండదు సార్. ఉండదా?
డాటా సో ఉంటుంది, పీవైఐడి ఉండదు. ఆ పర్టికులర్ పేజ్ అంటే ఆ పర్టికులర్ క్లాస్కి పీవైఐడియే కదా ప్రైమరీ. సో అంటే ఆ క్లాస్లో ఉన్న డేటా ప్రైమరీకి లేకుండా పాసిబుల్ అవుతుందా? జనరల్గా ఒక టేబుల్లో ప్రైమరీ కీ లేకుండా డేటాని హోల్డ్ చేయగలుగుతామా? అది క్లాస్లో అయినా, పేజ్లో అయినా, టేబుల్లో అయినా. ఆన్సర్ దిస్. పీవైఐడి అనేది ప్రైమరీ కీ అని తెలుసు. ఓకే, సో ఆ పర్టికులర్ పేజ్లో కానీ క్లాస్లో కానీ సమ్ డేటా మెయింటైన్ చేస్తున్నామంటే దాని ప్రైమరీ కీతోనే అది పాసిబుల్. సో ఇప్పుడు ఎస్, పీవైఐడియే ఉండదన్నప్పుడు ఆ పేజ్ ఎలా ఉంటుంది అనేది మై క్వశ్చన్. ఈస్ దిస్ వ్యాలిడ్ క్వశ్చన్ ఆర్ నాట్ అనేది మీరే చెప్పాలి. ఉంటుంది సార్, పీవైఐడి ఉంటుంది సార్, ఉంటుంది. ఏముంటుంది పీవైఐడి అంటే? పీవైఐడి బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఇక్కడ హైడ్ అయిపోయింది అంటున్నారా? మరి ఇక్కడ మనకేమైనా నెంబర్ కనిపిస్తుందా? లేదు కదా. లేదు సార్, లేదు లేదు. మరి బ్యాక్గ్రౌండ్లో ఉందంటారా? దెన్ వాట్ ఈస్ ద క్లిప్ కాన్సెప్ట్ బోర్డ్లో ఆఫ్ టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి? సో అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి క్వశ్చన్స్ అన్ని ఇంటర్వ్యూలో. ఓకే, మీరు చెప్పే పాయింట్నే రెండోసారి రిపీట్ చేసి అడిగితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పీ వర్క్ పేజ్ ఉంటుందని అంటున్నారు, ఉండదు అని అంటే ఎవరు చెప్పలేదు, అంటే అందరూ ఉంటుంది అన్నట్టే కదా మీ పాయింట్. సో ఇన్ దట్ సినారియో నా క్వశ్చన్ ఏంటంటే, పీ వర్క్ పేజ్లో సమ్ క్లాస్ ఉంటుంది బ్రాకెట్లో, ఆ క్లాస్కి సమ్ ప్రైమరీ కీ పీవైఐడిఏ. సో పీవైఐడి లేకుండా అసలు ఆ క్లాస్లో ఇన్స్టెన్స్ కానీ ఆ పేజ్లో డేటా కానీ ఎలా మెయింటైన్ అవ్వాలి? జనరల్గా పాసిబులా కాదా? పాసిబుల్ అవ్వదు అనే జనరల్గా అంటున్నారు, ఆర్ ఇక్కడ స్టాప్ అయిపోయి ఎక్కడ కనిపిస్తుంది అని అంటున్నారు. ఇన్ దట్ సినారియో అసలు టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్రంట్ ఎండ్లో హైడ్ చేయడమేనా? బ్యాక్ ఎండ్ టేబుల్లో స్టోర్ అవ్వకూడదు కదా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడి కదా, టెంపరరీ ఐడి కదా. సపోజ్ నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను అనుకోండి, అంటే ప్యూర్ పేజ్ ఉంటుందా ఉండదా? అగైన్ ఇంత డిస్కషన్ తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తారా మీరు మీ ఆన్సర్లో? ప్యూర్ పేజ్ క్లిప్ బోర్డ్ ఉంటుందా పేజ్లో ఉండదా? ఉంటేనే కదా సార్ డాటా వచ్చేది, క్లిప్ బోర్డ్లో ఉంటేనే కదా డాటా వచ్చేది. ఇప్పుడు టెంపరరీ ఐడి కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. సో క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే ప్యూర్ పేజ్ ఉంటుందా ఉండదా? సో ఉంటుందని అంటున్నారా స్టిల్ మీరు? లేకుంటే డాటా రాదు కదా సార్, క్లిప్ బోర్డ్లో ఉంటేనే రావాలి కదా డాటా అనేది. ఓకే, సో ఇక్కడ క్లిప్ బోర్డ్లో మరి పీవైఐడి ఏముంటుంది? ఇక్కడ క్లిప్ బోర్డ్లోనే ఉంటేనే రావాలంటున్నారు, ఇక్కడ పీవైఐడి రావట్లేదు అంటే క్లిప్ బోర్డ్లో లేనట్టే కదా పీవైఐడి. పీవైఐడి సో లేకుండా పేజ్ ఎలా మేనేజ్ అవుతుంది? ఫైన్, సో మరి సపోజ్ డాటా నేను ఇక్కడ ఎక్కడి నుంచి క్లిక్ చేస్తాను చేశాను. సార్? లిసన్ లిసన్. సో ఇప్పుడు ఆల్రెడీ మెంబర్ క్లిక్ చేశాను అనుకోండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో వీ కెన్ ఏబుల్ టు సీ వన్ పాపప్ కైండ్ ఆఫ్. పాపప్ అంటే ఇక్కడ ఒక సెక్షన్ లోడ్ అవుతుంది. సెక్షన్ బికాస్ ఆఫ్ ఎ ఫ్లో యాక్షన్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్లో రూల్, అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే ఫ్లో రూల్ రన్ అయిపోతుంది, ఆ సెక్షన్ బ్లాంక్ కాబట్టి ఏమీ రావట్లేదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఈ పాపప్లో ఒక టెక్స్ట్ బాక్స్ని పెట్టుకుని సెర్చ్ బటన్ క్లిక్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దాట్ 1 2 3 ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? అది డేటాబేస్ టేబుల్ నుంచి డేటాను తెచ్చుకోవాలి. సో ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా డేటాబేస్ టేబుల్కి వెళ్ళదు కదా డేటా. ఫ్రంట్ ఎండ్ నుంచి క్లిప్ బోర్డ్లోకి వెళ్ళాలి, క్లిప్ బోర్డ్ నుంచి టేబుల్లోకి వెళ్ళాలి ఒక రికార్డ్ని తెచ్చుకోవాలంటే. అంటే 100% ఇక్కడ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో క్లిప్ బోర్డ్ ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఐడి జనరేషన్ ఆర్ వితౌట్ ఐడి జనరేషన్. సో ఇప్పుడు మనం సపోజ్ ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఫ్లోరల్ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, ఐడి జనరేషన్ జరుగుతుంది. సపోజ్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్లోరల్ ఉంది, ఇక్కడ క్లిప్ బోర్డ్ చూస్తే ప్యూర్ పేజ్ 100% ఉండాలి, ప్యూర్ పేజ్ 100% ఉంటుంది, బట్ పీవైఐడి అనేది ఉండదు. సో పీవైఐడి అనేది బ్లాంక్. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. సో పీవైఐడి బ్లాంక్ ఉంది అంటే డేటాబేస్ టేబుల్లో ఎలాంటి రికార్డ్ ఇన్సర్ట్ అవ్వకూడదు అనేది పాయింట్. ఓకే, సో అంటే ఫ్లో రూల్ రన్ చేస్తాం. జనరల్గా ఫ్లో రూల్ రన్ చేస్తే డేటా అంతా ఫస్ట్ క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోయి ఆ తర్వాత ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి డేటా అక్కడికి స్టోర్ అయ్యి కమిట్ అవుతుంది. ఐల్ టెల్ యూ వాట్ ఈస్ కమిట్ లేటర్. బట్ ఇప్పుడు టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేస్తే 100% ఆ డేటా క్లిప్ బోర్డ్లో మెయింటైన్ అవ్వాలి, లేకపోతే కష్టం. క్లిప్ బోర్డ్లో మెయింటైన్ అవుతుంది, బట్ దీనికి కనుక పీవైఐడి ఉంటే ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయి టేబుల్లోకి స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ పీవైఐడి లేదు కాబట్టి
నో ఎస్క్యూఎల్ క్వైరీస్, నో కమిటింగ్. ఓన్లీ అక్కడ ఉన్న డేటా ఇక్కడ కాపింగ్ ఒకటే జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో టెంపరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ఈ సినారియోస్ అన్నీ క్లియర్గా తెలియాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నానంటే నార్మల్గా ఫ్లో రూలే అండ్ దానికి ఐడి క్రియేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్, ఇంకంత నార్మల్ వేలోనే వెళ్ళిపోతుంది. వేరాస్ ఈ సినారియో తీసుకోండి, సమ్ కైండ్ ఆఫ్ ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్ యాజ్ లైక్ కెన్ పాపప్. సో ఇప్పుడు మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ స్క్రీన్లో దేర్ షుడ్ బి వన్ టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్ అనేది ఒకటి ఉండాలి. ఓకే, కన్సిడర్ ఒక పాపప్ అనుకోండి. సో దేర్ షుడ్ బి వన్ టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దెన్ బిలో ఆ థింగ్స్ మొత్తం రావాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసే డేటా ఆటోమేటిక్గా ఈ టేబుల్కి వెళ్ళాలి, అంతేనా? ఆటోమేటిక్గా ఈ టేబుల్కి వెళ్ళాలి అండ్ దీంతో మ్యాచింగ్ ఉన్న రికార్డ్స్ ఏంటో చెక్ చేసుకుని రికార్డ్ తేవాలి. సో అంటే 100% ఓన్లీ ఒక రికార్డే ఉంటుంది. సో టూపుల్ వన్ రికార్డ్ ఓబీజే ఓపెన్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసేది ఇక్కడికి రీచ్ అవ్వాలి. తర్వాత ఈ అకౌంట్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ ఇవి రావాలి కదా. సో ఫర్ దిస్ ఈ సెక్షన్ డిజైన్లో ఒక ప్రాపర్టీ ఫర్ ఇన్పుట్ అండ్ వన్ బటన్ అండ్ మేబీ 4 or 5 అవుట్పుట్ ప్రాపర్టీస్ అనుకోండి. సో ఈ ప్రాపర్టీస్ కోసం ఏం చేస్తాం? సో ఈ ప్రాపర్టీస్ కోసం ఏం చేయాలి? ఈ సెక్షన్ ఇక్కడ వర్క్ క్లాస్లో ఉంది కాబట్టి ఈ వర్క్ క్లాస్లో రైట్ క్లిక్ ప్రాపర్టీస్ లాగా చేయక్కర్లేదు. సో వీ కెన్ గెట్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ క్లాస్. మన దగ్గర ఆల్రెడీ ఒక డేటా క్లాస్ ఉంది, ఆ డేటా క్లాస్ నుంచి డేటాను మొత్తం తెచ్చుకోవచ్చు, అంతే కదా? ఆ డేటా క్లాస్ని డేటా మొత్తం తెచ్చుకోవచ్చు. ఫర్ దాట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ పేజ్, అంతే కదా? సో లెట్ us క్రియేట్ ఏ పేజ్. సో ఇక్కడ ఇన్పుట్ ప్రాపర్టీ ఫర్ అకౌంట్ నెంబర్, మేబీ బిలో అకౌంట్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, అగైన్ ఇవన్నీ డిస్ప్లే అవ్వాలి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే రికార్డ్ ఏమన్నా ఉంటే ఇవి డిస్ప్లే అవ్వాలి. సపోజ్ ఇది ఇన్వాలిడ్ డేటా అనుకోండి, ఇది హైడ్ అయిపోయి ఇట్ హ్యాస్ టు షో సమ్ ఎర్రర్ మెసేజ్ ఇన్ రెడ్ కలర్. సో ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. సో ఫర్ మెసేజ్ డిస్ప్లేయింగ్ మనం ఏం చేస్తాము? మేబీ ఒక పారాగ్రాఫ్ రూల్ క్రియేట్ చేసుకుంటాం, అంతేనా? సో ఒక పారాగ్రాఫ్ రూల్ క్రియేట్ చేసుకుంటాం అంటే ఫ్రమ్ డిజైన్ ప్రాస్పెక్టివ్ ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు టేక్ వన్ ప్రాపర్టీ ఫర్ దిస్. అంటే అకౌంట్ నెంబర్ అన్న ప్రాపర్టీ ఇక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఒక కొత్త ప్రాపర్టీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు us. మేబీ అకౌంట్ నెంబర్ సెర్చ్ అన్నట్టు ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసాం అనుకుందాం అండ్ సబ్మిట్ చేస్తే ఈ ప్రాపర్టీ ఈ టేబుల్లోకి వెళ్ళి సో ఈ రిజల్ట్స్ మొత్తం రావాలి. అంటే ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ ఇక్కడ రావాలి, క్రియేషన్ డేట్, కంట్రీ ఇవన్నీ ఇక్కడికి రావాలి. సో ఫర్ దిస్ ఈ 4 or 5 ప్రాపర్టీస్ మళ్ళీ చేసుకోకుండా ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. సో పీ డాట్ ఒక పేజ్ నేమ్ పీ అనుకోండి, పీ డాట్ అకౌంట్ నెంబర్ అని దీనికి ఇస్తాము, పీ డాట్ అకౌంట్ క్రియేషన్ డేట్, పేజ్ డాట్ స్టేట్, పేజ్ డాట్ సిటీ ఇలా ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ ది సబ్మిట్ బటన్ ఈ ప్రాపర్టీ వాల్యూ ఈ టేబుల్లోకి వెళ్ళి ఇక్కడున్న డేటా మొత్తం ఈ పేజ్లోకి తెచ్చుకొని ఇక్కడ ఫిల్ చేస్తూ ఉంటాం, అంతే కదా? మేబీ ఈ డేటా ఇన్వాలిడ్ అయితే ఈ పారాగ్రాఫ్ రూల్ చూపిస్తాం. సో ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏంటి అంటే వాట్ షుడ్ బి ద విజిబిలిటీ ఫర్ దిస్ పారాగ్రాఫ్ రూల్? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నామంటే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి. సో వాట్ విల్ బి ద విజిబిలిటీ కండిషన్ ఫర్ దిస్ పారాగ్రాఫ్ రూల్? ఎవరైనా చెప్పండి. ఆ పారాగ్రాఫ్ రూల్కి విజిబిలిటీ కండిషన్ ఏమి ఇస్తారు? ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసిన దానిలోనే ఆన్సర్ ఉంది. టెల్ మీ. మీరైతే అడ్వాన్స్డ్ చెప్పమని కాదు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానిలోనే ఆన్సర్ ఉంది. టెల్ మీ ఎనీవన్, జస్ట్ ట్రై. Unmuted. ఎక్కడ అంటే 100% విజిబిలిటీ ఎప్పుడైనా ప్రాపర్టీతోనే కదా. అంటే ఏం ప్రాపర్టీ ఇస్తారు?
ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ సెర్చ్ బటన్ ఏం జరుగుతుంది? సో ఈ రికార్డ్ డేటా మొత్తం ఫెచ్ అవుట్ అవ్వాలి. సో 1 రికార్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 పేజ్ ఇన్ క్లిప్ బోర్డ్లో. సో ఈ వాల్యూ ఎక్కడ ఉంటుంది? మేబీ సమ్ ఏబిసి డాట్ దిస్ వన్ అంటే ఏబిసి డాట్ సిటీ అంటే ఇలా వస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ బ్లాంక్ ఉంటాయి కదా, ఇన్వాలిడ్ అయితే ప్రాపర్టీస్ బ్లాంక్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ అయినా ఏ ప్రాపర్టీ వాట్ ఎవర్, ఆ ప్రాపర్టీ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నల్ షో దిస్, అంతే. ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఈ ప్రాపర్టీ అని కాదు ఏదైనా, ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నల్ షో దిస్, ఆర్ ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఏదో ఒక్కటి చేసుకుంటే చాలు. మేబీ ఫస్ట్ వన్ కూడా అకౌంట్ నెంబరే అనుకోండి. దెన్ అకౌంట్ నెంబర్ మీ విజిబిలిటీగా పెట్టుకుంటే ఇక్కడ సేమ్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇస్తే తప్పుగా వస్తుంది, రాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ సెపరేట్ ప్రాపర్టీ అన్నట్టు క్రియేట్ చేసుకుంటే లిటిల్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఎవరివన్ అండర్స్టాండింగ్ రైట్? సో ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, లెట్ us క్రియేట్ వన్ ప్రాపర్టీ ఫర్ దిస్ అండ్ లెట్ us ఇంక్లూడ్ వన్ బటన్. అండ్ ఈ బటన్ క్లిక్ మీద వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ వన్ యాక్టివిటీ. obj open, it has to pull out one record equal to one page in clipboard. సో ఆ పేజ్లో కరెక్ట్ డేటా అయితే డేటా కనిపిస్తుంది, లేకపోతే డేటా కనబడదు. సో ఇఫ్ డేటా ఇస్ నాట్ అవైలబుల్ అనుకోండి, ఆ ప్రాపర్టీతో విజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి విజిబిలిటీ ఏమి ఇస్తాం? దీనికి విజిబిలిటీ ఏమి ఇవ్వాలి? టెల్ మీ. same properties. So ఈ whole dynamic layout or subsection you can apply one visibility like if this property is not equal to blank, అంతే. సో blank అయితే ఇది, not equal to blank అయితే ఇది. So this is what we have to understand. Okay, so let us try to achieve our requirement. Okay, clear కదా రిక్వైర్మెంట్ అందరికి? ఓకే, ఇప్పటి వరకు చేసిందంతా సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ప్రాస్పెక్టివ్. అండ్ ఇప్పుడు రూల్స్ ఇంప్లిమెంటేషన్ అంటే యాక్టివిటీస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఓబీజీ ఓపెన్ ఎలా చేస్తాము, ఆ రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో లెట్ us క్లోజ్ దిస్ సెక్షన్, లెట్ us ఓపెన్ దిస్ సెక్షన్. అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి. సో లెట్ మీ టేక్ వన్ ఎంటీ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. అండ్ ఫ్రమ్ హియర్ మనకి ఒక ప్రాపర్టీని లింక్ చేసుకోవాలనుకుంటే లెట్ మీ క్రియేట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. సో దట్ ఈస్ లైక్ మేబీ అకౌంట్ నెంబర్ సెర్చ్ అనుకోండి. సో ఈ పర్టికులర్ థింగ్ మీరు టెక్స్ట్ ఇన్పుట్ ఉంచేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. డాట్ అకౌంట్ నెంబర్ సెర్చ్, అంతే కదా. ఆఫ్టర్ దాట్ సమ్ కైండ్ ఆఫ్ సబ్మిట్ బటన్ కావాలి. సో లెట్ మీ టేక్ ఏ బటన్ అండర్ యాక్షన్స్. సో ఒక బటన్ కూడా తీసుకుంటున్నాం. And on clicking of this, maybe some activity run అవ్వాలి, that will do it slowly. And ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఐ హ్యావ్ టు షో అకౌంట్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ ఇవన్నీ. సో జనరల్గా సెర్చ్ రిజల్ట్స్ అనేది మనకి చాలా రీయూజ్ అవుతాయి. రీయూజ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఎంప్లాయ్ ఐడి అనుకోండి. ఎంప్లాయ్ ఐడితో సెర్చ్ చేస్తే ఐల్ గెట్ హిస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా రావచ్చు. సో అంటే ఆ పర్టిక్యులర్ గ్రిడ్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సపోజ్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా? మీరు సమ్వేర్ రిజిస్టర్ అవుతున్నారు, మీకు ఇమీడియట్గా ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలనుకోండి, దెన్ ఏం జరుగుతుంది? సో థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ ఫైండ్ బిలో డీటెయిల్స్, యువర్ ఫస్ట్ నేమ్, యువర్ లాస్ట్ నేమ్ అని వస్తుందా? అంటే ఎంప్లాయీ సెర్చ్లో ఏదైతే సెగ్మెంట్ ఉందో ఇక్కడ ఆ సెగ్మెంట్ కూడా రీయూజ్ అవుతుంది కదా. ఆర్ సమ్ టైమ్స్ ఫ్యాక్స్ ఒకటి సెండ్ చేయాలనుకోండి, దెన్ ఫ్యాక్స్ సెండ్ చేయాల్సి వస్తే ఆ ఫ్యాక్స్లో కూడా ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఓకే, ఎంప్లాయీ ఏజ్, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. సో అంటే ఈ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఎవ్రీవేర్ again and again చేయకుండా we can simply reuse it by creating one separate section. సో ఒక సెపరేట్ సెక్షన్ క్రియేట్ చేసుకుని
ఓకే, అండ్ ఆ సెక్షన్ని ఎవ్రీవేర్ రీయూజ్ అయ్యేలాగా చేసుకుంటే బెటర్, అంతే కదా, ఎవ్రీవేర్ రీయూజ్ అయ్యేలా చేసుకుంటే బెటర్. సో ఏం చేద్దామంటే లెట్ మీ క్రియేట్ వన్ సెపరేట్ సెక్షన్ ఫర్ ద సేమ్, అండ్ ఆ సెక్షన్లో ఎవ్రీథింగ్ నాకు హారిజాంటల్గా కనపడాలి. ఓకే, సో మీరు సెపరేట్ సెక్షన్ చేయకుండా ఇక్కడి నుంచే ప్లస్ క్లిక్ చేశారనుకోండి, ఎవ్రీథింగ్ వన్ బిలో అనదరే వస్తుంది. బట్ మన రిక్వైర్మెంట్లో ఈ రెండు పక్క పక్కన రావటం, మేబీ దాని కింద 4 in 1లో రావటం అంటే ఒక టెంప్లెట్తో అయ్యేది కాదు. సో ఒక సెక్షన్లో ఇంకొక సెక్షన్ లాగా ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నాం కదా. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ మీ క్రియేట్ వన్ న్యూ సెక్షన్ జస్ట్ ఫర్ రిజల్ట్స్. ఓకే, సో లెట్ మీ క్రియేట్ వన్ న్యూ సెక్షన్ జస్ట్ ఫర్ రిజల్ట్స్. మేబీ అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్ అనుకోండి. అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్, క్రియేట్ అండ్ ఓపెన్. అండ్ ఇక్కడంతా హారిజాంటల్గా రావాలనుకుంటున్నాం కాబట్టి లెట్ మీ చేంజ్ ద టెంప్లెట్ టు సమ్ కైండ్ ఆఫ్ 4 column ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో ఇప్పుడు 4 column లాగా కనిపిస్తుంది. అండ్ లెట్ మీ టేక్ సమ్ కంట్రోల్స్. యాడ్ ఇన్పుట్, సో టెక్స్ట్ ఇన్పుట్, and let me copy and paste it for one more time. Again paste this, again paste it. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏం ట్యాగ్ అవ్వాలి, అకౌంట్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ ఇలా ట్యాగ్ అవుతూ ఉండాలి. సో ఫర్ దిస్ అకౌంట్ నెంబర్ అనే ప్రాపర్టీ మళ్ళీ మీరు క్రియేట్ చేయక్కర్లేదు. సో మనకి డేటా క్లాస్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ పేజ్ కదా, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ పేజ్. సో లెట్ మీ క్రియేట్ వన్ న్యూ పేజ్. సో రైట్ క్లిక్, డేటా మోడల్ అండ్ ప్రాపర్టీ. పేజ్ అంటే ప్రాపర్టీ కదా. మేబీ లెట్ మీ క్రియేట్ ఇట్ లైక్ అకౌంట్. So referring to this particular data class. Save this. ఒక పేజ్ క్రియేషన్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ దిస్ కంట్రోల్ ఆ పేజ్ డాట్, అంతే కదా, పేజ్ డాట్ ప్రాపర్టీ, అకౌంట్ నెంబర్ అనే ప్రాపర్టీ అనుకోండి, సబ్మిట్. ఓకే, సో పేజ్ డాట్ అకౌంట్ క్రియేషన్ డేట్, అకౌంట్ క్రియేషన్ డేట్, అండ్ దిస్ ఈస్ లైక్ ఇన్ డేట్ ఫీల్డ్ అనుకుంటే రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి అక్కడ రీడ్ ఓన్లీలో కనిపించాలి, ఎడిటబుల్ కాదు, అంతే కదా, రీడ్ ఓన్లీలో కనిపించాలి. ఓకే, బట్ ఇది మనం ఆల్ ద టైమ్ రీడ్ ఓన్లీలో చేసుకుంటే తర్వాత సినారియోస్లో మనకి అప్డేట్ కస్టమర్ డీటెయిల్స్ అని ఒక సెగ్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఈ సేమ్ సెక్షన్ అక్కడ యూజ్ చేసేసుకుంటే బెటర్. సో అంటే ఇప్పుడు కరెంట్ ఏం చేద్దామంటే ఈ సెక్షన్ని ఎడిటబుల్లోనే ఉంచేద్దాం. సో ఫర్ నౌ రీడ్ ఓన్లీ కావాలనుకుంటే ఈ హోల్ సెక్షన్ని రీడ్ ఓన్లీ మార్చేసుకోవచ్చు అక్కడ, లేదు అనుకుంటే యాజ్ ఇస్ గా ఎడిటబుల్ కింద 2 ప్లేసెస్లోనే యూజ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే లెట్ us ట్రై టు అచీవ్. సో రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ చేస్తే ఏం జరుగుతుంది, సో డేట్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. అండ్ మేబీ దిస్ వన్ డాట్ నెంబర్ సెర్చ్ పేజ్ డాట్ కంట్రీ, డాట్ అకౌంట్ నెంబర్ సెర్చ్ పేజ్ డాట్ స్టేట్. ఓకే, అండ్ ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుందాం కావాలంటే. సో అది ఏ కింద క్రియేట్ చేయాలి, డాట్ న్యూ అకౌంట్ పేజ్ డాట్ సిటీ.
submit this and let me save it. Fine. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్టీస్ సెక్షన్ మొత్తం డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ సెక్షన్ని మనం మెయిన్ సెక్షన్లో ఎంబెడ్ చేసుకోవాలి. సో ఇదే కదా మన మెయిన్ సెక్షన్. సో మెయిన్ సెక్షన్లో అగైన్ మనం ఎంబెడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ ప్లస్ డేటా డిస్ప్లే ఎంబెడ్ సెక్షన్ and let us use it like account search results. Submit this. ఓకే, అండ్ దీనికి విజిబిలిటీ ఒకటి అప్లై చేస్తాము. ఏంటది? ఇందులో ఉన్న రిజల్ట్స్ ఏ ఒక్కటైనా ఇందులో ఉన్న రిజల్ట్స్ బ్లాంక్ కాకపోతే ఇది డిస్ప్లే చేస్తాం. ఓకే, బ్లాంక్ అయితే పారాగ్రాఫ్ రూల్ డిస్ప్లే చేయాలి కాబట్టి లెట్ మీ యాడ్ వన్ పారాగ్రాఫ్ రూల్ ఆల్సో. సో లెట్ us add one paragraph rule as well and just open this, and by default ga one OOTB untundi. Remove this and create one new paragraph rule from here. So let us create one new paragraph rule from here. Okay, maybe no account message. Let me create and open. Okay, so ikkada so searched account number doesn't exist and రావాలి. searched account number హ్యాష్ ఆ అకౌంట్ నెంబర్ రావాలి. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ నెంబర్ రావాలి. సో అంటే ఇక్కడ నేను ఎంటర్ చేసే నెంబర్ ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అంటే ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇస్తే చాలు కదా. ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇస్తే చాలు. సో ఫర్ దట్ లెట్ మీ ఇన్సర్ట్ ఏ ప్రాపర్టీ డాట్ అకౌంట్ నెంబర్ సెర్చ్. ఓకే, సెర్చ్ అకౌంట్ నెంబర్ doesn't exist అనేది రావాలి. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ రెడ్ కలర్ అనుకోండి. సేవ్ దిస్. సో అంటే ఒక పారాగ్రాఫ్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ పారాగ్రాఫ్ రూల్ని ఇక్కడ నుంచి కాల్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ దీనికి కూడా సమ్ విజిబిలిటీ అనేది అప్లై చేస్తాం. ఫర్ నౌ విజిబిలిటీ విల్ టేక్ కేర్ ఆఫ్టర్ సమ్ టైమ్. లెట్ మీ సబ్మిట్ దిస్ అండ్ లెట్ మీ సేవ్ దిస్ సెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం మెయిన్ ఫ్లో రూల్ రన్ చేస్తే దిస్ హ్యాస్ టు బి లోడెడ్. ఓకే, సో ఇది క్లిక్ చేస్తే ఐ కెన్ సీ అకౌంట్ నెంబర్ సెర్చ్ అండ్ ఏ బటన్, అండ్ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి. అండ్ ఇది కూడా బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నౌ ఇది హైడ్ చేస్తాం అండ్ ఇది కూడా హైడ్ చేయాలి. ఆన్ క్లికింగ్ ఆఫ్ సబ్మిట్ బటన్ ఏం జరగాలి? ఇప్పుడు ఈ పర్టికులర్ నెంబర్ అనేది ఈ టేబుల్లోకి మూవ్ అయ్యేలాగా చేయాలి. అంతేనా? సో పర్టికులర్ నెంబర్ అనేది ఈ టేబుల్లో పుష్ అయ్యేలా చేస్తాం. సో లెట్ మీ ఎంటర్ డేట్ ఆల్సో ఫర్ టెస్టింగ్ పర్పస్. సో అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్ డేటా షుడ్ బి సర్చింగ్ హియర్. సో ఫర్ దట్ ఓబీజే ఓపెన్ అనేది చేయాలి. Okay, so let me open this and go to actions, click event. Ante kada. So on click, what should happen? On clicking of this, what should happen? It has to run one activity kada. So it has to run one activity. So let me refresh the section by running an activity. Refresh section enduku? Suppose button click cheste data మొత్తం clipboard నుంచి టేబుల్ నుంచి clipboard లోకి తెచ్చుకుంటుంది. సో క్లిప్బోర్డ్ డేటాతో మన ఫ్రంట్ ఎండ్ లోడ్ అయితేనే కదా అక్కడ ఉన్న డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీనింగ్ రిఫ్రెషింగ్ దిస్ సెక్షన్ అనేది చేయాలి. ఓకే, మేబీ ఇక్కడ అకౌంట్ నెంబర్ సెర్చ్ అనేది ఒక యాక్టివిటీ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓబీజే ఓపెన్. Okay, so obj open is a method using which we can able to pull out one single record from a table. So ఒక టేబుల్లో సింగిల్ రికార్డ్ని ఫెచ్ అవుట్ అవ్వాలంటే we go for obj open. సో ఇప్పుడు ఇదే ఆ టేబుల్ అనుకుంటే ఇందులో ఒక సింగిల్ రికార్డ్ని తెచ్చుకోవాలి.
మేబీ ఇక్కడ 1000 రికార్డ్స్ ఉంటే ఏ సింగిల్ రికార్డ్ తెస్తుంది అది? ఇక్కడ 1000 ఉన్నాయి, అందులో ఏది తెచ్చుకుంటుంది? దట్ డిపెండ్స్ అపాన్ ప్రైమరీ కీ. అంటే ఓబీజే ఓపెన్ కి మీరు ఎప్పుడైనా ప్రైమరీ కీ అనేది పాస్ చేయాల్సిందే, నో డౌట్. ఓకే, ఓబీజే ఓపెన్ కి మీరు ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాము అండ్ ఆ క్లాస్ నేమ్ లో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ అని పాస్ చేస్తాం. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సింగిల్ రికార్డ్ ఫెచ్ అవుట్ అయితే ఆ సింగిల్ రికార్డ్ అనేది క్లిప్ బోర్డ్లో సింగిల్ పేజ్ మీద ఉండాలి. సో ఇక్కడ పేజ్ లిస్ట్ అవసరం లేదు, సింగిల్ పేజ్ మీద ఉండాలి. సో దేర్ షుడ్ బి ఏ పేజ్ టు బి క్రియేటెడ్ ఆన్ ద క్లిప్ బోర్డ్ ఫస్ట్. సో క్లిప్ బోర్డ్లో ఒక పేజ్ ఉండాలి, ఆ సింగిల్ పేజ్లో ఈ సింగిల్ రికార్డ్ అనేది యూజ్ అవ్వాలి, సింగిల్ పేజ్లో సింగిల్ రికార్డ్ అనేది రావాలి. సో ఫర్ దట్ ఏం చేస్తామంటే వీఆర్ సపోజ్ టు క్రియేట్ ఏ పేజ్. మేబీ ఇక్కడ టెస్ట్ అని ఒక పేజ్ చేస్తున్నాం. సో టెస్ట్ అని ఇక్కడ డిఫైన్ చేసుకుని పేజెస్ అండ్ క్లాసెస్లో టెస్ట్ అండ్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్ ఇస్తే వర్క్ అవుతుంది. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం క్రియేట్ చేయకుండా దీనికి టాప్లో, ఓకే, దీనికి టాప్లో పేజ్ న్యూ కూడా చేసుకోవచ్చు, పేజ్ న్యూ కూడా చేసుకోవచ్చు. సో అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ పేజ్. పేజ్ క్రియేషన్ జరుగుతుంది, పేజ్ క్రియేషన్ జరిగిన తర్వాత ఆ పేజ్లో డేటా అంతా మూవ్ అవటం ఇవన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్ మీ క్రియేట్ ఏ న్యూ పేజ్ మేబీ విత్ ద నేమ్ టెంప్. మీ ఇష్టం, అది మీకు నచ్చిన నేమ్తో ఇవ్వచ్చు. టెంప్ అనే ఒక పేజ్ని క్రియేట్ చేస్తున్నాం అండ్ ఈ పర్టికులర్ పేజ్తో ఆర్ ఈ పర్టికులర్ పేజ్ ఒక క్లాస్కి రిఫర్ అవుతూ క్లిప్బోర్డ్లో ఎగ్జిస్టింగ్గా ఉండాలి, అంతేనా? సో క్లిప్బోర్డ్లో దేర్ షుడ్ బి పేజ్ విత్ దిస్ నేమ్ అండ్ ఈ పేజ్ ఈ పర్టికులర్ సింగిల్ రికార్డ్ని కదా హోల్డ్ చేసేది, అంటే అవర్ టెంప్ పేజ్ షుడ్ బి రిఫరెన్స్డ్ విత్ దిస్ క్లాస్ అనే కదా. సో డిఫైన్ ద సేమ్ ఇన్ పేజెస్ అండ్ క్లాసెస్ దట్ షుడ్ బి రిఫర్డ్ టు అవర్ డేటా క్లాస్. దట్ షుడ్ బి రిఫర్డ్ టు అవర్ డేటా క్లాస్. తర్వాత ఒక న్యూ పేజ్ క్రియేట్ అయింది, తర్వాత ఓబీజే ఓపెన్. సో ఓబీజే ఓపెన్ ఏం చేస్తుంది? సమ్ టేబుల్ నుంచి ఒక సింగిల్ రికార్డ్ తెచ్చుకుంటుంది దట్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ద సేమ్ పేజ్ అగైన్. ఓకే, సపోజ్ ఈ స్టెప్ నెంబర్ 1 కామెంట్ చేస్తే దెన్ స్టెప్ నెంబర్ 2లో ఫస్ట్ ఇక్కడ నుంచి పేజ్ క్రియేషన్ అయిపోతుంది, తర్వాత అందులోకి డేటాను తెచ్చుకుంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ నుంచి ఒక పేజ్ క్రియేట్ చేసిన సేమ్ ఎఫర్ట్. సో ఇలా చేస్తే 2 పేజెస్ ఏమి క్రియేట్ అవ్వవు, ఎఫర్ట్ అయితే సేమే పిఆర్పిసికి. ఓకే, సో ఓబీజే ఓపెన్ క్రియేటింగ్ ఆన్ సమ్ పేజ్ అండ్ ఇక్కడ సమ్ క్లాస్ నుంచి డేటాను తెచ్చుకోవాలి. సో ఇదే కదా క్లాస్, సమ్ క్లాస్ నుంచి డేటాను తెచ్చుకోవాలి అండ్ ఈ క్లాస్లో వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, ఈ క్లాస్లో ఒక సింగిల్ రికార్డ్ రావాలంటే ఆ ప్రైమరీకి ప్రొవైడ్ చేయాలి. డాట్ అకౌంట్ నెంబర్ అనేది కదా ప్రైమరీకి, ఆ టేబుల్కి ప్రైమరీకి అదే. అండ్ ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఏముంటుంది? ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ ఇక్కడ ఉండాలి, అంటే 1 2 3 ఇలా ఇవ్వాలన్నమాట. బట్ మనం ఎక్కడ హార్డ్ కోడ్ చేయం కదా, మనం ఎక్కడ హార్డ్ కోడ్ చేయము. సో ఈ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇచ్చేస్తే చాలు. సో ఈ ప్రాపర్టీ రిఫరెన్స్ అంటే ఏంటి? ఇదే కదా. సో మనం ఇలా పేస్ట్ చేసేస్తే సేవ్ అవ్వదు. ఓకే, సేవ్ అవ్వదు. మీరు డాట్ క్లిక్ చేసి చూడండి, యూ విల్ బి గెటింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ దట్ క్లాస్ ఓన్లీ. ఎందుకు? స్టెప్ నెంబర్ 2కి మనం ఒక పేజ్ని డిఫైన్ చేస్తున్నామంటే స్టెప్ నెంబర్ 2 షుడ్ బి రన్నింగ్ ఆన్ దట్ పేజ్. అంటే ఆ పేజ్ ఏ క్లాస్కి అయితే ఉందో ఆ క్లాస్కే కదా మొత్తం అంతా ట్యాగ్ అయ్యేది. సో మీరు డాట్ క్లిక్ చేస్తే ఆ క్లాస్ నుంచే ప్రాంప్టింగ్స్ వస్తాయి. బట్ ఇప్పుడు ఐ వాంటెడ్ టు పాస్ సమ్ అదర్ పారామీటర్ ఆర్ సమ్ అదర్ ప్రాపర్టీ వాల్యూ. ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది మనకి? సో ఈ ప్రాపర్టీ మనకి ఎక్కడ ఉంటుంది? క్లిప్ బోర్డ్లో py వర్క్ పేజ్ డాట్
ఈ ప్రాపర్టీ అని వస్తుంది. సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కదా ఇది. ఓకే, అర్థమవుతుందా? ప్యూర్ పేజ్ డాట్ ఈ ప్రాపర్టీ అనేది ఇస్తాం. సో ఫర్ దాట్ ఇక్కడ ఎలా పాస్ చేయాలి? ప్రైమరీ డాట్ అకౌంట్ నెంబర్ సెర్చ్ అనేది ఇలా పాస్ చేయాలి. ప్రైమరీ డాట్ అకౌంట్ నెంబర్ సెర్చ్ అనేది ఇలా పాస్ చేస్తాం. అండ్ ఓబీజే ఓపెన్ అయిన తర్వాత డేటా మొత్తం ఇక్కడికి వస్తుంది. సో డేటా మొత్తం టెంప్ పేజ్లో ఉంటుంది. బట్ టెంప్ పేజ్లో ఉంటే మనకేంటి యూజ్? ఓకే, టెంప్ పేజ్లో డేటా ఉంటే మనకేంటి యూజ్? నెక్స్ట్ ఏం చేయాలి? క్లిప్ బోర్డ్లో టెంప్ పేజ్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. అంతేనా? అంటే టెంప్ పేజ్ డాట్ అకౌంట్ నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు అకౌంట్ క్రియేషన్ పేజ్ డాట్ అకౌంట్ నెంబర్. సో టెంప్ పేజ్ డాట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పేజ్ డాట్ దిస్ వన్. టెంప్ పేజ్లో కంట్రీ అనేది ఉంటుంది, దట్ షుడ్ బి కాపీడ్ టు దిస్ పేజ్ డాట్ కంట్రీ. అంతే కదా? సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు, అంటే స్టెప్ నెంబర్ 2 తర్వాత మనకి డేటా అంతా టెంప్ పేజ్ మీదకి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ టెంప్ పేజ్లో ఉన్న డేటాని మన మెయిన్ పేజ్లోకి కాపీ చేసుకుంటున్నాం. సో ఇండివిజువల్ ప్రాపర్టీ సెట్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి డేటా కాపీ కూడా చేసుకోవచ్చు. అంతే కదా? ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి డేటా కాపీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక టెంప్ పేజ్లోకి డేటా తెచ్చుకుని మన పేజ్లో కాపీ చేసుకోవడం కన్నా స్ట్రైట్ అవే మనం ఈ పేజ్లోకి డేటాను తెచ్చుకోలేమా? సో ఈ పేజ్లోకి డేటాను తెచ్చుకోలేమా? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ యాక్టివిటీ ఏం జరగాలి? ఓబీజే ఓపెన్ మేబీ సంథింగ్ ఈ క్లాస్లో నుంచి డేటాను తెచ్చుకొని అండ్ ఆ డేటా ఈ పేజ్లో పెట్టుకుంటుందనే కదా. అంటే క్లిప్ బోర్డ్లో ఈ పేజ్ క్రియేట్ అయ్యి డేటా వస్తుంది. సో అదే పేజ్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ వన్ సింగిల్ స్టెప్తో అయిపోతుందా అవ్వదా? కెన్ ఐ డూ దిస్ ఆర్ నాట్? ఎవరైనా చెప్పండి. ఎనీవన్? సో కెన్ ఐ ప్రొసీడ్ విత్ దిస్ ఆర్ నాట్? వింటున్నారా క్లాసెస్లో? Tell me, can we proceed with this or not? No, sir, no. You can. Why no? Why no? There, man. OBJ open చేసేది Target to value. listen. సో ఈ OBJ ఓపెన్ చేసేది ఎందుకు? ఒక రికార్డ్లో నుంచి డేటాను తెచ్చుకోవడం, ఆర్ ఒక రికార్డ్ డేటాను తీసుకురావడం. ఒక రికార్డ్ డేటా అంటే ఒక సింగిల్ పేజే కదా. మీరు ఒక టెంప్ పేజ్ మీద తెచ్చుకుని తర్వాత అక్కడున్న డేటా ఈ పేజ్ కాపీ చేసుకుంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ డైరెక్ట్గా మన డెస్టినేషన్ పేజ్ ఇచ్చేస్తే క్లిప్ బోర్డ్లో ఈ పేజ్లో డేటా ఉన్నట్టు కదా. క్లిప్ బోర్డ్లో ఈ పేజ్లో డేటా ఉంటే ఆ పేజ్లో ప్రాపర్టీస్ రిఫరెన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి కదా. వన్ సింగిల్ స్టెప్ చాలు కదా. సో ఎందుకు కాదంటున్నారు? ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? 100% పాసిబుల్. ఓకే, బట్ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే, ఆర్ సినారియో ఏంటంటే, మీరు ఎస్క్యూఎల్ అంటే ఈ పేజ్ మీద ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఓబీజే ఓపెన్ అంటే. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్ ఆన్ ఎ పేజ్ అండ్ సేమ్ పేజ్ని మనం ఫ్రంట్ ఎండ్లో కూడా యూజ్ చేస్తున్నాము అంటే దెన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, సో బ్యాక్ ఎండ్లోను ఫ్రంట్ ఎండ్లోను సేమ్ పేజ్ని యూజ్ చేయొద్దు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ పిఆర్పిసి వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, యూజ్ వన్ టెంప్ పేజ్. ఒక టెంపరీ పేజ్ని క్రియేట్ చేసుకోండి. అంటే బై ద ఎండ్ ఆఫ్ ఓబీజే ఓపెన్ డేటా అంతా టెంప్ పేజ్ మీదకి వస్తుంది. ఆఫ్టర్ దాట్ ఏం జరుగుతుందంటే, యు ఆర్ సపోజ్ టు కాపీ డేటా ఫ్రమ్ టెంప్ పేజ్ టు అవర్ నార్మల్ పేజ్. ఫర్ దట్ మీరు ఇండివిజువల్గా ప్రాపర్టీ సెట్టింగ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ పేజ్ కాపీ కూడా చేసుకోవచ్చు. మేబీ పేజ్ డాష్ కాపీ అనుకోండి, ఇది ఒక మెథడ్ ఉంటుంది. పేజ్ కాపీ చేసుకుంటే ఐ హ్యావ్ టు కాపీ డేటా ఫ్రమ్ టెంప్ పేజ్ టు ఈ పేజే కదా. ఓకే, సో
ఈ పేజ్ మేక్ డేటా వచ్చేస్తే చాలు. సో ఈ పేజ్ మేక్ డేటా వస్తే చాలు. దట్ ఈస్ లైక్ ప్రైమరీ డాట్ ఆ పేజ్ నేమ్ ఇవ్వండి చాలు. ఓకే, సో ప్రైమరీ డాట్ ఆ పేజ్ నేమ్ ఇస్తే చాలు. అంటే బై ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 3 డేటా మొత్తం మనకి ఈ పేజ్లోకి వచ్చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ దట్ విల్ బి అవైలబుల్ ఆన్ టెంప్ కూడా కదా, కాపీ చేస్తున్నాం, కట్ కాదు. సో టెంప్లో కూడా ఉంటుంది. సో సేమ్ డేటా 2 ప్లేసెస్లో ఎందుకు? యు ఆర్ సపోజ్ టు గో ఫర్ పేజ్ రిమూవ్. You are supposed to go for page remove, that is temporary page from clipboard. That is temporary page from clipboard. So ఇది మనం చేయాల్సింది. So let me save this, and ఈ యాక్టివిటీని we are supposed to call it from this button click. So actions, click event, and action is like refreshing with one button click. Submit this and ఒకసారి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇది క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ ఎగ్జిస్టింగ్ సేమ్ బిహేవియర్ ఉండాలి. మనం ఇది క్లిక్ చేస్తే సో ఇట్ హ్యాస్ టు బి షోయింగ్, అండ్ ఇక్కడ ఒక వ్యాలిడ్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సబ్మిట్ చేస్తే వీఆర్ సపోజ్ టు గెట్ ద డేటా పర్ఫెక్ట్లీ. ఓకే, అకౌంట్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అంటే డేటా మొత్తం ఫస్ట్ టెంపేజ్లో కాపీ అయ్యి టెంపేజ్ నుంచి డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది, తర్వాత టెంపేజ్ రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా కనిపించేస్తుంది, పారాగ్రాఫ్ రూల్ కూడా. సో ఇక్కడ ప్రాపర్టీ రిఫరెన్సే కాబట్టి అది కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే దిస్ షుడ్ నాట్ బి విజిబుల్. ఓకే, సో ఎయిదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ ఏదో ఒకటే విజిబుల్ అవ్వాలి. సో దేర్ షుడ్ బి సమ్ విజిబిలిటీ కండిషన్. సపోజ్ సమ్ రాంగ్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇదంతా బ్లాంక్ ఉంటుంది కదా. నౌ మేబీ ఈ పేజ్ డాట్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అనుకోండి, షో దిస్. మేబీ పేజ్ డాట్ కంట్రీ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అయితే షో దిస్. ఇలా డిస్ప్లే చేయాలి. సో ఈ విజిబిలిటీ కండిషన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ట్రై. ఓకే, సో హౌ టు అప్లై దిస్ విజిబిలిటీ కండిషన్ అనేది మీరు అందరూ ట్రై చేయాలి. అండ్ ఈ పర్టిక్యులర్ విజిబిలిటీ కండిషన్కి మనకి సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఓకే, సో అదేంటంటే ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఇన్ ఓబీజే ఓపెన్ అని అంటారు టెక్నికల్గా. ఓకే, సో ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సో కరెక్ట్ డేటా అయితే ఇట్ ఈస్ ఫిల్లింగ్ అవుట్ ద డేటా, లేకపోతే ఇట్ ఈస్ షోయింగ్ దిస్ ఎర్రర్ మెసేజ్. కరెక్టే, అది వ్యాలిడే. నౌ దీనికి విజిబిలిటీ ఏం చేస్తున్నాము? ఇఫ్ దిస్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అప్పుడు ఇది డిస్ప్లే చేస్తున్నాం, ఆర్ ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అప్పుడు ఇది డిస్ప్లే చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ ఇంత సింపుల్గా కాకుండా దేర్ విల్ బి వన్ స్టాండర్డ్ సొల్యూషన్. సో స్టాండర్డ్ సొల్యూషన్లో ఏం చెక్ చేస్తామంటే దేర్ విల్ బి సమ్ స్టేటస్. సపోజ్ ఇప్పుడు మనం ట్రేస్ చేసి చూస్తే ఓకే, సో ట్రేస్ చేసి చూద్దాం. ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ డేటా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. మీనింగ్ స్టెప్ నెంబర్ 1 క్రియేటింగ్ ఏ న్యూ పేజ్, ఫైన్. స్టెప్ నెంబర్ 2 ఓబీజే ఓపెన్ ఆన్ టు టెంప్ పేజ్. స్టెప్ నెంబర్ 3 పేజ్ కాపీయింగ్. అండ్ స్టెప్ నెంబర్ 4 పేజ్ రిమూవ్. ఇవన్నీ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. సపోజ్ ఇప్పుడు మనం రాంగ్ డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే జస్ట్ అబ్జర్వ్ స్టెప్ నెంబర్ 1 దట్ ఈస్ గుడ్ అండ్ స్టెప్ నెంబర్ 2 ఈజ్ ఫెయిలింగ్. సో స్టెప్ నెంబర్ 2 ఫెయిల్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2 ఎందుకు ఫెయిల్ అవుతుంది? క్లిక్ ఆన్ దిస్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అనేబుల్ టు ఓపెన్ ద ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ క్లాస్ యూజింగ్ దిస్ అకౌంట్ నెంబర్. సో ఆ అకౌంట్ నెంబర్తో ఆ క్లాస్తో డేటా ఏమీ లేదు అనేదే కదా, అంటే కరెక్టే అది. సో దట్ షుడ్ ఫెయిల్. ఇట్ కెన్ నాట్ ఫెచ్ అవుట్ ఎనీ రికార్డ్ కదా, అంటే దట్ షుడ్ ఫెయిల్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ స్టేటస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ఇప్పుడు. సో ఇఫ్ ఓబీజే ఓపెన్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు గుడ్, షో దట్ రిజల్ట్. ఇఫ్ ఓబీజే ఓపెన్ స్టేటస్ ఈక్వల్ టు ఫెయిల్, షో దట్ పారాగ్రాఫ్ రూల్. షో దట్ పారాగ్రాఫ్ రూల్, అంతే, వెరీ సింపుల్.
నౌ ఇక్కడ మీరు ఆ స్టేటస్ యూజ్ చేసి కండిషన్ అప్లై చేయాలనుకోండి. ఆ పర్టికులర్ స్టేటస్ యూజ్ చేసుకొని ఆ విజిబిలిటీ కండిషన్ అప్లై చేయాలి. ఫర్ దాట్ జనరల్గా విజిబిలిటీ కండిషన్స్ ఎప్పుడు మనం ప్రాపర్టీస్తోనే చేస్తాం, నో డౌట్. విజిబిలిటీ కండిషన్ ప్రాపర్టీస్తోనే చేస్తాం. నా ఇప్పుడు ఆ స్టేటస్ యూజ్ చేసి చేయాలి అంటే దేర్ షుడ్ బి వన్ ప్రాపర్టీ హోల్డింగ్ దట్ స్టేటస్ కదా. ఆ స్టేటస్ క్లిప్ బోర్డ్లో ఎక్కడో స్టోర్ అవ్వాల్సిందే. అంటే దేర్ షుడ్ బి వన్ ప్రాపర్టీ హోల్డింగ్ దట్ స్టేటస్. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ హోల్డింగ్ ద స్టేటస్ అనేది అడుగుతారు ఇంటర్వ్యూస్లో. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ హోల్డింగ్ దట్ స్టేటస్ అనేది. సో ఫర్ దాట్ దేర్ విల్ బి వన్ ప్రాపర్టీ కాల్డ్ px method status. Okay, px method status is one OOTB property, and our property ఏం చేస్తుందంటే it will be holding the status of that particular step. Okay, status of that particular step. Okay, fine. సో ఇక్కడ ట్రేస్ చేసి చూస్తే we can understand. So trace చేసి చూస్తే we can understand that status is good here and maybe status is failing here. అంటే there is one OOTB property which is holding that అనేది. ఆ ప్రాపర్టీ నేమ్ ఏంటి? px method status అనేది, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద విజిబిలిటీ కండిషన్ ఫర్ దిస్ పారాగ్రాఫ్ రూల్? సో ఇప్పుడు ఇంత డిస్కషన్ అయింది కదా. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ రూల్ కి విజిబిలిటీ కండిషన్ ఏమి ఇస్తారు? ఎనీవన్ టెల్ మీ. px method status equal to fail. px method status equal to ఫెయిల్, అంతేనా? ఫెయిల్. ఓకే, సో ఇప్పుడు మనం ట్రేసర్ చెక్ చేస్తే ఇక్కడ గుడ్ ఇక్కడ ఫెయిల్ ఇలా వస్తూనే ఉంటుంది. అంటే డిఫరెంట్ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. 10 స్టెప్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ది గుడ్, సెకండ్ది ఫెయిల్, థర్డ్ది గుడ్, తర్వాతది ఫెయిల్, ఇలా ఆల్టర్నేట్గా ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే ఏం చెప్తారు? నేను మీకు ట్రేసర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ట్రేసర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ ఏముంటుందంటే ఏం చెప్తారు? మీరు స్టెప్ 1ది చెప్తారా, స్టెప్ 2ది చెప్తారా, 3ది చెప్తారా తెలియదు కదా. ఓకే, బట్ స్టేటస్ హోల్డ్ చేయడానికి దేర్ విల్ బి వన్ ప్రాపర్టీ అని అనుకుంటున్నాం. సో ప్రాపర్టీ ఉంది అంటే క్లిప్ బోర్డ్లో ఎగ్జిస్టింగ్ అవైలబుల్గా ఉండాలి. అండ్ ప్రాపర్టీ కెన్ హోల్డ్ ఓన్లీ వన్ వాల్యూ కదా. ఇక్కడ మీకు 10 స్టెప్స్ ఉన్నా 20 స్టెప్స్ ఉన్నా క్లిప్ బోర్డ్ ఎప్పుడైనా ప్రాపర్టీని ఒకటే వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో ఇన్ బిట్వీన్ ఓవర్ రైట్ అయిపోతుంది, అంతేనా? ప్రాపర్టీ ఒకటే, వాల్యూ కూడా ఒకటే, బట్ ఇన్ బిట్వీన్ ఓవర్ రైట్ అవుతూ వస్తుంది. సో ట్రేసర్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ నెంబర్ 1 దగ్గర గుడ్ ఉంది. అంటే వాట్ షుడ్ హ్యాపెన్? బై ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 1 పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ షుడ్ బి గుడ్. క్లిప్ బోర్డ్ చూస్తే పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ గుడ్ అని వస్తుంది. ఆఫ్టర్ దట్ స్టెప్ నెంబర్ 2 రన్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2 రన్ అయిన తర్వాత సపోజ్ అది ఫెయిల్ అయితే పిఎక్స్ మెథడ్ స్టేటస్ విల్ బి ఫెయిల్డ్ కదా. ఆఫ్టర్ స్టెప్ నెంబర్ 3 అగైన్ గుడ్ కింద ఓవర్ రైట్ అయిపోతుంది. ఆఫ్టర్ స్టెప్ నెంబర్ 4 అగైన్ గుడ్ కింద ఓవర్ రైట్ అయిపోవచ్చు. సో మేబీ ఇప్పుడు మీకు 10 స్టెప్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ 9 స్టెప్స్ ఫెయిల్డ్ అండ్ 10th స్టెప్ గుడ్ అయితే యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత వాట్ విల్ బి ద పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ? టెల్ మీ, వాట్ విల్ బి ద పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ? గుడ్ అనే ఉంటుంది. ఎందుకు? రీసెంట్దే కదా, ప్రాపర్టీ వాల్యూలో రీసెంట్ అప్డేషనే చేసుకుంటుంది. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ బటన్ ఆర్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? యాక్టివిటీలో 4 స్టెప్స్ రన్ అవుతాయి. సెకండ్ స్టెప్ ఫెయిల్ అయితే ఏంటి, గుడ్ అయితే ఏంటి? 4th స్టెప్ గుడ్ అవుతున్నప్పుడు 4th స్టెప్ గుడ్ అవుతుంది అంటే అదే కదా ఫైనల్ స్టెప్. అది ఫైనల్ స్టెప్ అయినప్పుడు పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ దాన్ని హోల్డ్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడైనా క్లిప్ బోర్డ్లో పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్డ్ అని వస్తుందా? మరి
ఈ యాక్టివిటీ రిక్వైర్మెంట్లో మీకు ఎక్కడైనా పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఫెయిల్డ్ అని వస్తుందా రాదా? రాదు. ఇన్ దట్ సినారియో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని విజిబిలిటీ ఎలా అప్లై చేస్తాం? అర్థమవుతుంది అందరికీ? సో నేను చెప్పేది అర్థమవుతుందా? సమ్మన్ రెస్పాండ్. ఓకే, సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ రూల్కి మీరు విజిబిలిటీ అప్లై చేస్తా అంటున్నారు, దట్ ఈస్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్ అయినప్పుడు అని. బట్ మన బిహేవియర్ ఇక్కడ బిహేవియర్ ఏంటంటే యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత లాస్ట్ది ఏదైతే ఉందో, ఓకే, లాస్ట్ స్టెప్ పేజ్ రిమూవ్ ఉంది కదా, పేజ్ రిమూవ్ ఎప్పుడు గుడ్ అవుతుంది కదా. సో అంటే దాని పైన ఏ వాల్యూస్ అయినా మీకు ఓకే అది ఓవర్ రైట్ అయిపోతూ వస్తుంది. మీకు పిఎక్స్ మెథడ్ స్టేటస్ అనేది మీకు ఎప్పటికీ బ్లాంక్ రాదు, ఎప్పటికీ బ్లాంక్ రాదు. సపోజ్ ఈ సినారియో తీసుకోండి, సమ్మన్, సో యూ హ్యావ్ టు టెల్ మీ నౌ. సో ఈ యాక్టివిటీ తీసుకుందాం. సో ఈ యాక్టివిటీలో మేబీ స్టెప్ 3 అండ్ స్టెప్ 4, సో స్టెప్ 3 స్టెప్ 4 ఈ రెండు కామెంట్ చేసేస్తాం అనుకోండి, రెండు కామెంట్ చేసేస్తున్నాం. అండ్ నౌ ఇప్పుడు నేను యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తే పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ ఏముంటుంది? లాస్ట్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓబీజీ ఓపెన్ ఫెయిల్ అయితే పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందా ఉండదా? క్లిప్ బోర్డ్లో స్టోర్ చేసుకోగలుగుతామా పిఎక్స్ మెథడ్ స్టేటస్ అనేది? ఫెయిల్ అని వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్ సార్, బట్ నో. ఎందుకంటే పిఎక్స్ మెథడ్ స్టేటస్ అనేది మీరు రన్ చేసే యాక్టివిటీకే కాదు స్టేటస్ హోల్డ్ చేసేది, బ్యాక్గ్రౌండ్లో చాలా రూల్స్ రన్ అవుతాయి కదా. సపోజ్ ఇక్కడ మీరు చూడండి ట్రేసర్లో, సో ట్రేసర్లో మీరు ఒక ఫ్లోర్ రూల్ ట్రేస్ చేసి అక్కడ గుడ్ కనిపిస్తుందా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి అక్కడ స్టేటస్ అనేది ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను అంటే, ఓకే, ఇక్కడ సబ్మిట్ బటన్ ఆర్ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తున్నామంటే ఓన్లీ యాక్టివిటీ రన్ అవుతుందని కాదు. సో దానిలో ఉన్న హార్నెస్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లో యాక్షన్స్ ఆర్ లోకల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ అవుతాయి బ్యాక్గ్రౌండ్, అది మనకు తెలియదు అంతే. ఓకే, సో యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మేబీ సంథింగ్ ఏదో ఒక ఓఓటీబీ రూల్ రన్ అయింది అనుకోండి, సో దానికి స్టేటస్ గుడ్ అయితే ఓకే ఓవరాల్గా పిఎక్స్ మెథడ్ స్టేటస్ గుడ్ అయిపోతుంది. సో మీనింగ్ ఈ ప్రాపర్టీ వాల్యూని మనం ఎట్ ద ఎండ్ అనేది ట్రస్ట్ చేయలేము, అంతే కదా. సో బట్ మనకి ఈ ప్రాపర్టీ వాల్యూ పిఎక్స్ మెథడ్ స్టేటస్ వాల్యూ ఫెయిలా కాదో చెక్ చేయాలి అంటే దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో దట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ వీ కెన్ కలెక్ట్ ఇట్స్ స్టేటస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 2. ఓకే, సో ఓబీజే ఓపెన్ తర్వాత వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్ అని కలెక్ట్ చేసుకుంటే చాలు. యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ తర్వాత మీరు కలెక్ట్ చేసుకుంటే యూ కెనాట్ ప్రొసీడ్. యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిన తర్వాత పిఎక్స్ మెథడ్ స్టేటస్ కావాలంటే అవ్వదు. ఎందుకంటే దీని తర్వాత ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అయింది అనుకోండి, దానికి కూడా స్టేటస్ కనిపిస్తుంది, అది సింగిల్ ప్రాపర్టీ కాబట్టి గుడ్ కింద చేంజ్ అయిపోతుంది. యాక్టివిటీ ఫెయిల్ అయితే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? నాట్ పాసిబుల్. సో ఇక్కడ మీరు ఈ స్టేటస్ యూజ్ చేసి వర్క్ చేయాలి అంటే యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై స్టేటస్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 2. అది మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో హౌ టు ఐడెంటిఫై or how to check for some value after step number 2 after obj open, ఇది మనకు తెలియాలి. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కి కన్సిడర్, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కి బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూషన్ దేర్ కెన్ బి సమ్ కండిషన్ టు బి చెక్డ్ and maybe after method execution also there can be some condition to be checked. Okay, method execution కన్నా ముందు some conditions చెక్ చేసుకోవచ్చు అండ్ మెథడ్ ఎగ్జిక్యూషన్ తర్వాత సమ్ కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. మెథడ్ ఎగ్జిక్యూషన్ తర్వాత అయినా కొన్ని కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఓబీజే ఓపెన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే ఇమీడియట్ గా ఐ హావ్ టు చెక్ ఫర్ పీవై స్టేటస్ వర్క్.
సారీ px మెథడ్ స్టేటస్ సారీ ఓకే px మెథడ్ స్టేటస్ అని చెక్ చేసుకుంటే చాలు. ఓకే సో అంటే బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయితే ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వెన్, అండ్ ఆఫ్టర్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయితే ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ జంప్. సో జంప్ మీద క్లిక్ చేస్తే ఐ కెన్ జస్ట్ చెక్ ఫర్ సమ్ కండిషన్స్, ఆర్ ఇక్కడ వెన్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ చెక్ ఫర్ సమ్ కండిషన్స్. ఓకే సో ఇప్పుడు ఆఫ్టర్ దట్ కాబట్టి జంప్ మీద క్లిక్ చేద్దాం అండ్ ఎనేబుల్ సమ్ కండిషన్స్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ రెస్పెక్టివ్ వాల్యూ ఇవ్వాలి. ఏంటది? డాట్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు గుడ్ అని ఇస్తే చాలు, ఇప్పుడు చెక్ అవుతుంది. ఓకే స్టెప్ నెంబర్ 2 తర్వాత క్లిప్ బోర్డ్ లో ఏ వాల్యూ ఉంటుంది? అది దీని స్టేటస్ కదా. సో ఇఫ్ డాట్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు గుడ్ అని అయితే వాట్ షుడ్ హ్యాపెన్, ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ దెన్ వాట్ షుడ్ హ్యాపెన్ అనేవి ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు డాట్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు గుడ్ అనేది చెక్ చేయాలి అంటే మీరు ఇక్కడ మాన్యువల్గా ఏమీ ఇవ్వక్కర్లేదు, మాన్యువల్గా డాట్ పిఎక్స్ ఇలా ఏమీ ఇవ్వక్కర్లేదు. సో దేర్ విల్ బి వన్ ఓఓటిబి వెన్ రూల్ టు చెక్ ఫర్ ద స్టేటస్ ఫర్ దిస్. ఓకే సో దేర్ విల్ బి సమ్ ఓఓటిబి వెన్ రూల్స్. ఆ ఓఓటిబి వెన్ రూల్ నేమ్స్ ఏంటి అంటే స్టెప్ స్టేటస్ గుడ్ అనేది ఒక వెన్ రూల్ ఉంటుంది, స్టెప్ స్టేటస్ ఫెయిల్ ఇలా వెన్ రూల్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ వెన్ రూల్ ఏం చేస్తుంది? దిస్ విల్ బి చెకింగ్ ఫర్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఈక్వల్ టు గుడ్ ఆర్ నాట్ అంతే. సో అంటే ఈ ప్రాపర్టీని చెక్ చేసుకోవడం కోసం, ప్రాపర్టీ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ సమ్ ఓఓటిబి వెన్ కండిషన్స్. అవేంటివి? స్టెప్ స్టేటస్ గుడ్, స్టెప్ స్టేటస్ ఫెయిల్ ఇలా ఉంటాయి. అండ్ ఈ వెన్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? ఇఫ్ డాట్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు గుడ్ ఆర్ నాట్ అంతే. సో గుడ్ అయితే ఈ వెన్ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే అండ్ వేరాజ్ ఈ వెన్ కండిషన్ చెక్ చేసుకోండి, ఈ వెన్ కండిషన్ ఏముంటుంది? ఇఫ్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు ఫెయిల్డ్ అనేది ఉంటుంది, ఫెయిల్ అనేది ఉంటుంది. సో అంటే ఈ వెన్ రూల్ ఎప్పుడు ట్రూ అవుతుంది? వెన్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు గుడ్. అండ్ ఈ వెన్ రూల్ ఎప్పుడు ట్రూ అవుతుంది? వెన్ పిఎక్స్ మెథడ్ స్టేటస్ ఇస్ ఈక్వల్ టు ఫెయిల్. ఫెయిల్ అయినప్పుడు ఈ వెన్ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే గుడ్ అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే ఈ వెన్ కండిషన్ ట్రూ అయిందంటే ఆబ్వియస్లీ ఈ వెన్ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కదా. సో ఇది ట్రూ అయిందంటే ఆటోమేటిక్గా ఇది ఫాల్స్ అయిపోయినట్టే కదా. ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. అండ్ బేస్డ్ ఆన్ దిస్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే సో ఆ వెన్ రూల్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే సో ఇక్కడ ఐ కెన్ జస్ట్ కాల్ వన్ వెన్ రూల్. సో ఒక వెన్ రూల్ ఇక్కడ కాల్ చేసుకుంటాం. సో స్టెప్ స్టేటస్ గుడ్ అనుకోండి, స్టెప్ స్టేటస్ ఫెయిల్డ్ అనుకోండి, వాట్ ఎవర్. సో ఏదో ఒక వెన్ కండిషన్ కాల్ చేస్తున్నాం అనుకోండి. సో వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ వాట్ షుడ్ హ్యాపెన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ఫాల్స్ వాట్ షుడ్ హ్యాపెన్ అనే కండిషన్స్ ఉంటాయి. సో ఇఫ్ దిస్ వెన్ కండిషన్ ఈక్వల్ టు గుడ్ దెన్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఏంటవి? కంటిన్యూ అని ఉంది బై డిఫాల్ట్ గా. అంటే వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ వీ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ స్కిప్ వెన్స్ లాగా ఉంటాయి. ఓకే వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ కంటిన్యూ వెన్స్. అంటే అగైన్ వన్ మోర్ వెన్ కండిషన్ కావాలంటే కాల్ చేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ వెన్ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ వెన్ ఉంది కాబట్టి జస్ట్ చెక్ ఫర్ సెకండ్ వెన్ కండిషన్. అండ్ సెకండ్ వెన్ కండిషన్ కూడా ఇఫ్ ట్రూ అయితే కంటిన్యూ అని ఉంటే థర్డ్ వెన్ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ అది కూడా ట్రూ అయితే కంటిన్యూ అని ఉంటే సో ఇంకా కింద ఏం వెన్ కండిషన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ స్టెప్స్కి పాజిటివ్గా వెళ్తుంది. సపోజ్ ఇక్కడ కంటిన్యూ వెన్స్ కాకుండా స్కిప్ వెన్స్ ఉంది అనుకుందాం. In that scenario, when first when condition equal to true, it has to skip remaining steps.
ఓకే, ఇట్ హ్యాస్ టు స్కిప్ రిమైనింగ్ స్టెప్స్. అండ్ ఇక్కడ జంప్ టు లేటర్ స్టెప్ అనే ఒక థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ లెట్ మీ జంప్ టు లేటర్ స్టెప్స్, అంటే సమ్వేర్ ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, ఇలా లేటర్కి అంటే నెక్స్ట్ స్టెప్స్కి, ముందు స్టెప్స్కి జంప్ ఉండదు. సో జంప్ టు లేటర్ స్టెప్స్. ఆ లేటర్ స్టెప్ అనేది మనం స్టెప్ నెంబర్ 4, 5 ఇలా ఇవ్వలేము. ఆ స్టెప్కి ఒక లేబుల్ డిఫైన్ చేసుకుని ఆ లేబుల్ని కాల్ చేసుకోవాలి. మేబీ ఏ అన్నట్టు అనుకోండి. సో లేటర్ స్టెప్స్లో ఏ ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ అయిపోతుంది. ఓకే, అక్కడికి జంప్ అయిపోతుంది. ఓకే ఫైన్. అండ్ సంథింగ్ లైక్ స్కిప్ స్టెప్ అనేది ఉంటుంది. అంటే వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ వీ కెన్ స్కిప్ దిస్ పర్టికులర్ స్టెప్. బట్ ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత స్కిప్ స్టెప్ ఎందుకు? సో అవసరం లేదు, స్కిప్ స్టెప్ ఇక్కడ యూజ్ చేయము. ఓకే, సో ఇక్కడ సేమ్ థింగ్స్ కనిపిస్తాయి మనకి, ఇక్కడ కూడా సేమ్ థింగ్స్ కనిపిస్తాయి. వెన్ దిస్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ స్కిప్ స్టెప్ అనేది ఇక్కడ మీనింగ్ఫుల్, అక్కడ కాదు కదా, అక్కడ కాదు. ఓకే, సో ఎగ్జిట్ ఇటరేషన్, ఎగ్జిట్ యాక్టివిటీ ఇలా ఉంటూ ఉంటాయి. ఆ వెన్ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిటింగ్. ఓకే, ఆ వెన్ కండిషన్ ఫాల్స్ అయితే వాట్ షుడ్ హ్యాపెన్, సేమ్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ px method status I have to achieve some output. So if obj open తర్వాత some kind of చెకింగ్ చెక్ చేసుకుంటుంది, కండిషన్స్ చెక్ చేసుకుంటుంది. సో ఏంటా కండిషన్? ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇఫ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి? సో యూ కెన్ జస్ట్ చెక్ ఫర్ వన్ వెన్ కండిషన్ కదా. స్టెప్ స్టేటస్ గుడ్ అనే వెన్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు, ఆర్ స్టెప్ స్టేటస్ ఫెయిల్ అనే కండిషన్ చెక్ చేసుకోవచ్చు, ఆల్ దీస్ థింగ్స్. సో ఓబీజే ఓపెన్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటాం దీన్ని. సో ఆ పర్టిక్యులర్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ని ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ట్రై. సో దానికి డీటెయిల్డ్గా వీడియో రికార్డింగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓబీజే ఓపెన్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అనేది ఉంది, సేమ్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫస్ట్ ట్రై దట్. ఈ ఓఓటీబీ వెన్ కండిషన్ యూజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఫస్ట్ అనలైజ్ చేయండి. ఇఫ్ నాట్ యూ కెన్ జస్ట్ వాచ్ దట్ వీడియో. సో ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఇన్ ఓబీజే ఓపెన్ అనే వీడియో ఉంటుంది. సో దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ వాచ్ అండ్ గెట్ ద సొల్యూషన్. This conference is no longer being recorded. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్లు ఏం చేస్తున్నాం అంటే ఓబీజే ఓపెన్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్ చేస్తున్నాం. బట్ మన సినారియోలో ఇంత అవసరం లేదు. సో ఇక్కడున్న బ్లాంక్ ప్రాపర్టీని బేస్ చేసుకుని ప్రాపర్టీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. బట్ మీకు ఎక్స్ట్రాగా పిఎక్స్ మెథడ్ స్టేటస్ గురించి తెలియాలి, అండ్ దానికి అసోసియేటెడ్గా ఉన్న వెన్ రూల్స్ ఏంటో తెలియాలి, అండ్ ఆ వెన్ రూల్స్ని ఎనీవే నార్మల్ విజిబిలిటీకి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓబీజే ఓపెన్ అవుట్పుట్ తర్వాత చెక్ చేస్తే దెన్ ఎంత యాక్యురేట్గా వస్తుంది రిక్వైర్మెంట్, ఇవన్నీ తెలియటం కోసమే. సో జస్ట్ వాచ్ దట్ వీడియో రికార్డింగ్, ఐ విల్ షేర్ ఇట్ సెపరేట్లీ. ఓకే, ఈ వీడియో కూడా రికార్డెడ్ ఉంది. సో దిస్ వన్ అండ్ దట్ వన్ రెండు షేర్ చేస్తాను. ఓకే, సో నౌ ఇప్పుడు ఓబీజే ఓపెన్ హౌ టు కాల్ వన్ ఫ్లో ఇంటూ ఫ్లో రూల్ ఫ్రమ్ అండ్ బటన్ ఆర్ మోడల్ డైలాగ్, టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి, ఆల్ దీస్ థింగ్స్ మీకు చాలా క్లియర్గా తెలియాలి. సో వాచ్ దీస్ టూ రికార్డింగ్స్ అండ్ ట్రై టు కంప్లీట్ ఇట్ బై టుమారో. ఓకే, టుమారో క్లాస్ తర్వాత మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను, దట్ యూ కెన్ డూ ఇట్. ఓకే, క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? చెప్పండి. హలో, చెప్పండి. ప్రీవియస్ క్లాస్ లో అసైన్మెంట్ ఇచ్చారు సార్. యాక్టివేషన్ రేట్ ఎక్స్ట్రా 7 days ఎక్స్క్లూడింగ్ సండే అని ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఎక్స్క్లూడింగ్ సండేనా? ఎక్స్క్లూడింగ్ సండే అది కొంచెం హింట్ ఉంది సార్, అది ఐడియా రాస్తుంది. ఎక్స్క్లూడింగ్ సండే అంటే సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫంక్షన్ అండ్ అందులో డే వస్తుంది, సండే మండే ఇలా వస్తుంది. సో ఆ ఫంక్షన్లో మీరు ఈక్వల్ కంటైన్స్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకోవాలి అగైన్. సో ఇఫ్ ద డేట్ వాల్యూ కంటైన్స్ సన్, ఎస్యుఎన్ అనే సన్ అయితే దెన్ యూ కెన్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మైనస్, డిక్రిమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి? సో ఇప్పుడు సండే ఐడెంటిఫై చేయటమైనా కావాల్సింది మీకు.
సో సండే ఐడెంటిఫై చేయాలంటే కనుక మీకు జస్ట్ లైక్ డేట్ వాల్యూ ఫంక్షన్లో మొత్తం సో జనవరి 11 మండే ఇలా వచ్చేది ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో అందులో ఆ హోల్ ప్రాపర్టీ వాల్యూని కంటైన్స్ అనే ఒక్కో ఫంక్షన్తో చెక్ చేసుకోవాలి. ఇఫ్ దిస్ ప్రాపర్టీ కంటైన్స్ SUN అని సెర్చ్ చేయండి. సో వస్తే కనుక ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ని మీరు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కౌంటర్ ఇలాంటివి కౌంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. కౌంటర్ ప్రాపర్టీ ఐడియా ఉంటుందా? సో సన్ అని దొరికితే దెన్ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్ యాడెడ్. రిక్వైర్మెంట్ గుర్తు రావట్లేదు నేనేం చెప్పాను, బట్ సండేనే ఇలా యాక్టివేషన్ డేట్ అకౌంట్ యాక్టివేషన్ డేట్ అని చెప్పి ఇచ్చారు సార్. ఓకే ఓకే, దట్స్ ఓకే ఫైన్ ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఎవరికైనా? ఓకే దెన్, థ్యాంక్ యూ everyone. Yeah, good night.